శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాంగుండీం చటమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండూలం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రశ్యామ పింగజటాబద్ధకళాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిధానః సర్వాన్ లోకాన్ భావయానః కవిముఖ్య పారాశర్యః పర్వస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయదాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. ఇందీవరదళశ్యామమిందిరానందకందళం వందారుజనమందారం వందేహం యదునందనం. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. దుహాయే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. చక్కనైనటువంటి మహాలయ పక్షాల యొక్క పర్వదినాలు, పితృదేవతలకి ప్రీతికరమైనటువంటి రోజులు ఇవి. పితృపక్షము అని పిలుస్తారు. ఈ పితృదేవతలకి 15 రోజులు, భాద్రపద కృష్ణ పాడ్యమి నుండి భాద్రపద కృష్ణ అమావాస్య వరకు కూడా పితృదేవతలకి గొప్పగా వారిని గుర్తు చేసుకుని ఆరాధన చెయ్యాలి. అలా గుర్తు చేసుకుని ఆరాధన చేసేటటువంటి విషయంలోనే ఆ తల్లిదండ్రులిద్దరికీ వందనం సమర్పిస్తూ ఇంత గొప్పదైనటువంటి క్రతువు ఇక్కడ జరుగుతోంది. ఇది నిజానికి చాలా ముదాహమైనటువంటి విషయం. అన్ని గ్రామాలకి అన్ని పట్టణాలకి ఇది లభించదు. కొత్తపేట వాసుల దగ్గరికి ఇక్కడ లభించింది అంటే అది పురాకృత జన్మ విశేషం వల్ల వచ్చినటువంటి అనుగ్రహమే అయి ఉంటుంది. అందున చాలామంది వారి తల్లిదండ్రుల్ని ఈ సభా ప్రాంగణంలో తలుచుకున్నంత మాత్రం చేత, పితృదేవతల్ని తలుచుకున్నంత మాత్రం చేత, పూర్వీకుల్ని తలుచుకున్నంత మాత్రం చేత పరిపూర్ణ కృపాకటాక్ష సిద్ధి వారికి కలుగుతుంది. అంతేకాదు వాళ్ళు తృప్తి చెందుతారు. అందున ఉన్నత లోకాల్లో ఉన్నటువంటి పితృదేవతలకి మహోన్నత స్థానములు లభిస్తాయి. మహాభారత గ్రంథం అనేటటువంటిది వినడం వల్ల, అధ్యయనం చేయడం వల్ల, దానిని చదవడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. అందువల్ల మహాభారతం ఒక గొప్పదైనటువంటి శాంతి గ్రంథం, పితృదేవతలకి తృప్తినిచ్చేటటువంటి గ్రంథం. అందుకనే పితృదేవతలకి మనం పిండ ప్రదానం పెడితే, తద్దినాలు పెట్టినప్పుడు భోక్తలు భోజనం చేస్తే అక్కడ కనీసం మహాభారతంలో ఒక శ్లోకమైనా పారాయణ చేయవయ్యా, చదవవయ్యా. ఒక విష్ణు సహస్రనామమే కాదండి, మహాభారతంలో ఏ ఒక్క శ్లోకం చదివినా పితృదేవతలు పరమానందంతో వెళ్తారట. అలాంటిది మహాశాంతి గ్రంథమైన ఈ మహాభారతమే ప్రవచనం జరుగుతూ ఉంది అంటే వాళ్ళు ఇంకెంత తృప్తి చెందుతారు. అందువల్ల వారి వారి తల్లిదండ్రుల మీద భక్తితో ఒకళ్ళు కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఒకళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకుని ప్రసాదం వితరణ చేయడం, ఒకళ్ళు శ్రద్ధగా వాళ్ళ తల్లిదండ్రులను మనసులో తలుచుకుని ఇక్కడ కూర్చుని వినడం,
ఇవన్నీ కూడా పితృదేవతా తృప్తికే. అందువల్ల మన పితృదేవతలు ఇలాంటి సమయంలో ఇలాంటి పనులు చేస్తే, అందుకనే ముందు అసలు శ్రవణం చేయడమే అన్నింటికన్నా గొప్ప విశేషం. శ్రవణం, కీర్తనం, విష్ణోహో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, శక్యం, ఆత్మనివేదనం అని 9 రకాల భక్తులు ప్రహ్లాదుడు చెప్తాడు భాగవతంలో. అయితే శ్రవణానికి మొట్టమొదటి భక్తిలో మొట్టమొదటి పీట వేశారు. భక్తిగా వింటే చాలుట, పరమాత్మ సంతుష్టి చెందుతాడు. మీ వంశాన్ని అంతటినీ తరింపచేయగలిగేటటువంటి వాడు ఒక్కడు శ్రద్ధగా భగవత్ కీర్తనని వింటున్నాడు, కూర్చుని శ్రవణం చేస్తున్నాడు భూలోకంలో. మీ వంశం తరించిందని చెప్తాడు పితృదేవతలకి, ఆనందిస్తారు పితృదేవతలు ఊర్ధ్వలోకాల్లో. అందువల్ల అందరికీ లభించే అదృష్టాలు కావండి ఇవి. అందున ఈ రోజు నుంచి చిన్ని గారు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల పేరు మీదుగా జరుగుతోంది కార్యక్రమం. ఆవిడ మహాత్మురాలు, నిజానికి చెప్పాలంటే చిన్ని గారు వాళ్ళ తల్లిగారు మాతోనే వచ్చారు. ఆవిడ కూడా కాశీ క్షేత్రానికి. కాశ్యాంతు మరణాన్ ముక్తి అని. కాశీలో శరీరం విడిచిపెట్టడం అంటే పురాకృత జన్మ విశేషమైన పుణ్యఫలితం ఉండాలి. ఆవిడ నాతోనే వచ్చింది పాపం. వచ్చి ఆ మణికర్ణిక దగ్గర స్నానం చేసి సంకల్పం చెప్పించుకుని మెట్లన్నీ కిందకి దిగి పైకెక్కి ఆ రోజంతా కూడా చాలా శ్రద్ధగా దైవ దర్శనాలన్నీ పూర్తి చేసుకుంది. సాయంత్రం విశ్వేశ్వరాభిషేకానికి వెళ్తూ ఉంటే ఆవిడ కూడా మా అందరితో పాటు కలిసి వస్తూ ఉంటే కాశీక్షేత్రమునందు సాయంకాల సమయంలో శరీరాన్ని విడిచిపెట్టేసి, ఆ కాశీక్షేత్రంలో శరీరం విడిచిపెట్టడం ఉందో యోగులకి దక్కనటువంటి ఫలితం అది. అలాంటి ఆవిడ దశమి రోజున కాలం చేసింది. ఆ రోజు దశమి, కాశీక్షేత్రంలో ఉన్న మార్గశిర మాసం నడుస్తోంది అనుకుంటా నాకు తెలిసి, పుష్యము. అయితే ఆ కాలంలో దశమి రోజున ఆవిడ కాలం చేసింది కాశీక్షేత్రంలో. ఈరోజు దశమి. ఆవిడ తిథిని ప్రారంభం చేసుకుని ఈ రోజు నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని తలుచుకుంటూ ఇక్కడ ప్రవచనం జరుగుతోంది. నిజానికి అలాంటి కాశీక్షేత్రమునందు ముక్తి పొందినటువంటి ఆవిడ గురించి చెప్పడం కూడా నా అదృష్టమే అని నేను భావన చేస్తాను. ఎందుకంటే అలాంటి ఎంతో పుణ్యం సంపాదించుకున్న వాళ్ళకి వినా కాశీక్షేత్రంలో మరణం రాదు. అంతటి అర్హత ఆవిడ మరి ఏ పుణ్యం చేసిందో పూర్వజన్మలో, ఈ జన్మయందు ఆవిడకి అనుగ్రహం కలిగింది. నిజానికి ఆవిడ యొక్క తిథి కూడా దశమి తిథే కాబట్టి ఈ రోజు నుంచి ఇక్కడ ప్రవచనాలు అనేవి వాళ్ళని తలుచుకుంటూ ప్రారంభం చేయడం జరుగుతున్నది. ఇప్పుడు శ్రద్ధాళువులై మనము విని దానిని మన పితృదేవతల్ని కూడా మనం తృప్తిపరిచేటటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్నటి రోజు పరమాత్మ, కృష్ణ పరమాత్మ యొక్క వైభవం గురించి చెప్పాడు భీష్ముడు. దశావతారాల గురించి కూడా వివరించాడు. చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ గురించి విపులంగా చెప్పవయ్యా అని ధర్మరాజు అడిగితే బాల్యలీలలన్నీ చెప్పి ద్వారకలో వెళ్ళి నివాసం పెట్టుకునేదాకా చెప్పాడు. కంసుణ్ణి చంపిన తరువాత కృష్ణ పరమాత్మ, బలరాముడు ఇద్దరూ కూడా అవంతి పట్టణానికి వెళ్ళారు. అవంతి పట్టణానికి వెళ్ళి సాందీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశారు. ఎంత గొప్ప విద్యాభ్యాసం అంటే దీన్ని తలుచుకోవాలి ఒకసారి. చూడండి, గురు శుశ్రూష చేస్తూ మహాత్ములిద్దరూ కఠోర నియమాల్ని పాటిస్తూ 64 రోజుల్లోనే షడాంగములతో కూడిన వేదములన్నింటినీ అభ్యాసం చేసేశారు. ఏకసంతాగ్రాహిగా పరమాత్మయే, ఆయనకి తెలియని వేదం లేదు. కానీ లోక శిక్షణార్థమై గురువుని ఆశ్రయించాడు పరమాత్మ. గురు చరిత్రలో కూడా ఈ సాందీపని పూర్వజన్మ వృత్తాంతం గురించి చెప్తారు. గురు శుశ్రూష చేయడం వల్ల పరమాత్మకి గురువు అయ్యాడు అని. సాందీపని మహర్షిని ఆశ్రయించారు బలరామకృష్ణులు ఇద్దరూ కూడా. సాందీపని మహర్షి వారి దగ్గర చిత్రకళ కూడా నేర్చుకున్నారట, గణితం నేర్చుకున్నారట, గాంధర్వ వేదము అంటే సంగీతం నేర్చుకున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన సకల కళా ప్రపూర్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనకి తెలియని కళ లేదు. 64 కళల యందు ఆరితేరినటువంటి వాడు శ్రీకృష్ణుడు. అందువల్ల వైద్యం కూడా నేర్చుకున్నట్ట గురువు దగ్గర. గజశిక్ష, అశ్వశిక్ష మొదలైనవి 12 రోజుల్లో నేర్చుకున్నాడు. ధర్మజ్ఞులు, ధర్మచారులు అయినటువంటి వారు ఉభయులు కూడా ధనుర్వేద విద్య కోసం మళ్ళీ సాందీపని మహర్షి దగ్గర ఆశ్రయించారటండి. ధనుర్వేదంలో ఆచార్యుడైనటువంటి సాందీపని మహర్షి వారు
సత్కారపూర్వకంగా వాళ్ళిద్దరినీ కూడా దగ్గరికి చేరదీసి 50 రోజుల్లో మొత్తం దశాంగములతో రహస్యాలతో కూడుకున్న ధనుర్వేద విద్యనంతటినీ కూడా కృష్ణుడికి బలరాముడికి నేర్పారు. విద్యంతా పూర్తయింది. అస్త్ర విద్యా విశారదులు అయ్యారు. ఏమివ్వాలి గురుదక్షిణ? గురుదక్షిణ అడిగారు, స్వామి ఏమిమ్మంటారు? అప్పుడు సాందీపని మహర్షి వారు చెప్పారు, మమ పుత్ర సముద్రేస్మిన్ తిమినా చాపవాహిత. నా కుమారుడు సముద్రంలో తిమి అనేటటువంటి జంతువు రాక్షసుడు నా కుమారుణ్ణి మింగేశాడయ్యా. నా కుమారుణ్ణి మళ్ళీ భద్రంగా తీసుకురండి బతికించి. శిష్యుడంత సమర్థుడైతేనే అడుగుతాడండి, గురువు లేకపోతే అడగడు. శిష్యుడు గురించి తెలుసు కాబట్టే 64 రోజుల్లో వేదముతో సహా షడాంగముల్ని నేర్చుకున్నాడంటే ఇతడు సామాన్యుడు కాడు. 50 రోజుల్లో ధనుర్వేద విద్యనంతటినీ పూర్తి చేసేశాడు. 12 రోజుల్లో చిత్రకళ, వైద్యము, గాంధర్వ విద్యనంతటినీ కూడా పూర్తి చేసేశాడు. ఇతడు సాక్షాత్తు పరమాత్మ. ఇతడు నా శోకాన్ని ఇతడే తీర్చగలడనుకున్నాడు గురువు అయినటువంటి సాందీపని మహర్షి. వెంటనే అడిగాడు, నా పుత్రశోకాన్ని తీర్చమన్నాడు. ముల్లోకాలలో ఎవరికీ సఖ్యం కానటువంటి దుష్కరమైనటువంటి పనిని శ్రీకృష్ణ పరమాత్మ నేను చేస్తాను అని మాటిచ్చాట గురువు గారికి. చూడండి, బలరామకృష్ణులిద్దరూ కూడా సాందీపని కుమారుణ్ణి చంపినటువంటి ఆ తిమి అనే రాక్షసుణ్ణి సముద్రంలోకి వెళ్ళి చంపారు. చంపి ఆ తిమి అనే రాక్షసుడి చేత మింగబడి చనిపోయినటువంటి ఈ యొక్క మునికుమారుడు ప్రేత రూపంలో తిరుగుతున్నాడు ఆకాశంలో. అతడికి ముక్తి కలగలేదు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. అతడికి మళ్ళీ శరీరాన్ని ఇమ్మని చెప్పాడు. ఆ శరీరంలోకి ఈ ప్రేతాన్ని మళ్ళీ పునర్జీవితుణ్ణి చేయించాడు. ఇంత గొప్ప శక్తివంతుడు మరి ఎక్కడుంటాడయ్యా? అలాంటి కృష్ణుడు ఆ సాందీపని మహర్షి యొక్క గురువుగారి యొక్క కొడుకుని బతికించి తీసుకుని వస్తూ ఉంటే ఊహింపశక్యం కానటువంటి అద్భుతమైనటువంటి ఈ పనిని చూసి ఆ సాందీపని మహర్షి వారు ఉంటున్న ప్రదేశంలో ప్రజలందరూ ఆశ్చర్యచకితులయ్యారట. ఆశ్చర్యచకితులై కేవలం కుమారుణ్ణేనా తెచ్చివ్వడం కాదుట, ఐశ్వర్యాల, గోవులని, అశ్వాలని, ధనాన్ని పుత్రుడితో కలిపి అప్పగించారట. జనులందరూ చాలా ఆశ్చర్యపోయారు ఈ విషయాన్ని చూసి. ఇది అందరికీ శక్యం కానటువంటిది, కనీసం ఊహించడానికి కూడా వీలు కానటువంటిది. నారాయణుడు తప్ప వేరొక్కళ్ళు ఇలాంటి పని ఎవరు చేయగలరు అనుకున్నారట. ఈ అద్భుతాన్ని గురించి ఆలోచించుకున్నారు అందరూ ఒక్కసారి. ఇలాగా సకల శాస్త్ర విశారదుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నరకాసురుణ్ణి సంహారం చేశారు. తర్వాత నరకాసురుణ్ణి సంహారం చేయడం, పారిజాత పుష్పముల కోసమై స్వర్గానికి వెళ్ళడం, సత్యభామ కోరిక మీదకు ఇంద్రుణ్ణి ఓడించడం, అక్కడి నుంచి పుష్పములు తీసుకురావడం, రకరకాలైనటువంటి ఉద్యానవనంలో ఇంద్రలోకంలో ఉన్నటువంటి మొక్కలన్నింటినీ తీసుకొచ్చాడు భూమి మీదకి. లేకపోతే అటువంటి పుష్పాలు భూమి మీద ఉండేవే కాదు. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహమా అంటూ మనకి పుష్పములు, వృక్షములన్నీ కూడా మనకి లభించాయండి. అందువల్ల స్వామి ఈ విధంగా సకల కార్యాలు కూడా ఎవరికి అంతు చిక్కనటువంటిది, ధైర్యమైనటువంటి, సాహసమైనటువంటి కృత్యాలెన్నో చేశారు. బాణాసురుణ్ణి నిర్జించారు. బాణాసురుడంతటి వాడు శివుణ్ణి కాపలాగా ఉంచుకుంటాడండి. ఆయనకు వరం ఉంది. శివుడితో కూడా యుద్ధానికి దిగాడు బాణాసురుణ్ణి నిర్జించడానికి. అందువల్ల గొప్పదైనటువంటి బాణాసుర సంహార ఘట్టాలు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు భీష్ముడు. ఎంతో గొప్పదైనటువంటి శ్రీకృష్ణ చరిత్ర. ఇంత అని చెప్తే జరిగేది కాదయ్యా. మనం ఎప్పుడైనా భాగవతం చెప్పుకుంటే దశమస్కందం చక్కగా ఈ ఘట్టములన్నీ కూడా సవివరంగా వివరించుకోవడానికి వీలుంటుంది. 1, 2, 38వ అధ్యాయంలో 700 శ్లోకాలు చెప్పాడండి కృష్ణ పరమాత్మ గురించి ఆ యొక్క భీష్ముల వారు. ఇలాగా మహాబాహు అయినటువంటి శ్రీకృష్ణుడు దుర్మార్గులందరినీ శాసించి దేవతల కోసం ఎంతో చేశాడు. చేసిన తరువాత స్వస్థానానికి చేరుకుంటాడయ్యా ఈయన. ఇది ప్రజల్ని ఉద్ధరించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చినటువంటి స్వరూపం శ్రీకృష్ణ స్వరూపం అంటే.
ఏష భోగవతి రమ్యాం ఋషికాంతాం మహాయశాః ద్వారకామాత్మసాత్ కృత్వా సాగరం గమయిష్యతి. శ్రీకృష్ణుడు భోగ సంపన్నుడు, రమ్యం, మునులకు ఇష్టమైనటువంటి ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడు ఆత్మసాక్షాత్కారం చేత సాగరంలో లయం చేస్తాడు వచ్చేటటువంటి సమయంలో, కాలంలో. యూపములతో కూడి అందమైన మిక్కిలి పుణ్యహితమైన వన ఉపవనాలతో కూడిన ద్వారకని సముద్రంలో లయం చేసేసి తాను శరీరాన్ని విడిచిపెట్టి ఉన్నత లోకాలు చేరుకుంటాడు. మధుసూదనుడి కంటే వేరొక సురాసుర మనుష్యుల్లో ఎవ్వరూ కూడా ద్వారకని అధివసించగలిగినటువంటి మొనగాడు మునుపు లేడు, తరువాత ఉండబోడు. అందువల్ల ఆయనే సృష్టించాడు ద్వారకని, ఆయనే లయం చేసేస్తాడు తప్ప మళ్ళీ ఈ ద్వారకని వసించగలిగినటువంటి మొనగాడు మరొకడు లేడని చెప్పాడు భీష్ముడు. ఉండబోడని చెప్పాడు. వృష్టి అందక మహారాజులు వారి పిల్లలు ప్రాణత్యాగం చేసి భగవంతుడితో పాటు పరమధామానికి చేరుకుంటారని చెప్పాడు. ఈ విధంగా బాలుడై ఆట వస్తువులతో ఆనందించినట్లుగా పరమాత్మ కూడా కృష్ణుడు ఈ ప్రాణులందరితో కూడా ఆనందంగా ఆడుకుంటాడు. ఆ ఆట బాగా అయిపోయిన తర్వాత, ఆ ఆట మీద దృష్టి పోయిన తర్వాత వాటన్నింటినీ ఆయనే లయం చేసేస్తాడు. అది ఆయన యొక్క చిద్విలాసం, ఇచ్ఛానువర్తనం కలిగిన వాడు. ఆయన తన వశంలో ఉంచుకునేటటువంటి వాడు అన్నింటినీ కూడా. గర్భవాసం అనేటటువంటిది ఎరగని వాడు అయోనిజుడు. శ్రీకృష్ణుడు ఆత్మ తేజస్సు చేత అందరికీ కూడా గతిని కల్పిస్తాడని చెప్పారు. చూడండి, చెప్తున్నారు ఎంత గొప్పదైనటువంటి విధి విలాసాన్ని ఇక్కడ పరమేష్ఠి గొప్పగా మనకి చూపిస్తున్నాడో భీష్ముల వారు. ఏ పురుషోత్తముని జగదధీషుని అనంతుని సర్వశక్తు జిద్రూపకున్ అగ్రపూజ పరితోషితు చేయ సమస్త లోకముల్ వేపరితుష్టి నొందు పృథివీవర కావున నీవు కృష్ణునిన్ శ్రీపతి పూజ సేయు మెడసేయక మాటలు వేయునేటికిన్. ఇంతటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి పురుషుడు పరమాత్మ, పరంజ్యోతిస్వరూపుడు నారాయణుడు నీకు మళ్ళీ దొరకమంటే దొరుకుతాడయ్యా? ఇలాంటి వాడు ఉన్నప్పుడు నీ మహద్భాగ్యము పండిపోయింది. ఓ ధర్మరాజా, ఇక ఆలోచన చెయ్యకు, ఆయనని పూజించమన్నాడు. కృష్ణుడు యొక్క మహత్తంతా చెప్పి భీష్ముడు. అందువల్ల ఇలాంటి వృద్ధుల యందు కానీ, బాలుర యందు కానీ, మహాత్ములైన వారి యందు కానీ, రాజులందు కానీ కృష్ణుణ్ణి అనర్హుడుగా ఎవడు భావిస్తాడయ్యా? ఇలాంటి నీచుడు తప్ప అని శిశుపాలుడికి వేసి చూపించాడు. చూడండి, వెంటనే ధర్మరాజు అందుకున్నాడు. అరవిందాక్ష భవత్స్వరూప ఇలా ప్రత్యక్షంబునంగాన ఎవ్వరికిన్ బోలదు శాస్త్రగోచరుడవై వర్తిందువు. ఈ సృష్టి ముందర సద్రూపుడవైన నీ వలనే దాతాధ్యవర్చుల్యనించిరి. నా పుణ్యము మంచిదై ఇటులని సేవించగలిగితిన్. పరమాత్మ, పరమేష్ఠి, పరంధామ, ఓ శ్రీకృష్ణ, భీష్ముడు చెప్పాడని కాదయ్యా, ఇలాంటి సగుణ స్వరూపంతో పరమేష్ఠివైనటువంటి నువ్వు మా అందరికీ కళ్ళకి కనిపించేలాగా ఈరోజు మా ముందు ఉన్నావు అంటే మేము ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యమో కదా. ఇది అందరికీ దొరుకుతుందా ఈ భాగ్యం? మాకు కట్టబెట్టావు నువ్వు ఆ అదృష్టాన్ని స్వామి. కాబట్టి సదసద్రూపుడవైనటువంటి నీ వల్ల బ్రహ్మగారు మొదలు మనుష్యులందరూ కూడా జన్మించారు. వారు ఈ జీవనాన్ని సాగిస్తున్నారంటే నీ అనుగ్రహం వల్ల. కాబట్టి నేను ఈరోజు నిన్ను సేవించుకోగలిగేటటువంటి అదృష్టం నాకు కలిగిందన్నాడు. అటువైపు ఉన్నాడు శిశుపాలుడు. వాడిని చాలా వరకు స్వాంతనపరచడానికి ప్రయత్నం చేశాడు ధర్మరాజు. వాడు మాట వినలేదు. అప్పుడు భీష్ముడు కృష్ణుడి గురించి చెప్పాడు. ఇది విన్న తర్వాత వాడి వైపు తిరిగి చెప్తున్నాడు ధర్మరాజు. ఏమనుకుంటున్నావయ్యా కృష్ణుడంటే? ఆదిజుడైన బ్రహ్మ
ఆదిజుడైన బ్రహ్మయుదయంబునకు ఆస్పదమైన వాడు, ఆదిజుడైన బ్రహ్మయుదయంబునకు ఆస్పదమైన వాడు, వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు, లోకాది త్రిలోక పూజ్యుడని ఆత్మ నెరింగి పితామహుండు దామోదరు చెప్పే పూజ్యుడని యుక్తము కాదిది ఏమి దోషమే. నన్నయ్య గారంటారు ఈ మాట ఆంధ్ర మహాభారతంలో. ఏమని? ఆదిజుడైన బ్రహ్మయుదయంబునకు ఆస్పదమైన వాడు. అందరికీ మొట్టమొదటగా వచ్చినటువంటి వాడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు. అలాంటి బ్రహ్మగారినే సృష్టించినటువంటి వాడు ఈయన నారాయణుడు. అందుకని వేదాది సమస్త వాంగ్మయముల యందు ప్రశంసించబడినటువంటి వాడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ. అందుకోసమని లోకాది త్రిలోక పూజ్యుడని, 3 లోకముల చేత పూజించదగినటువంటి వాడని దృష్టిలో పెట్టుకుని ఈ భీష్ముడు వారు పరమ పితామహుడు ఈరోజు నన్ను అర్ఘ్యం శ్రీకృష్ణ పరమాత్మకి ఇమ్మని కోరుకున్నాడయ్యా. అందుకని ఈ మాట నువ్వు తెలుసుకోమని చెప్పాడండి. అయ్యా శ్రీకృష్ణ పరమాత్మ, ఎవ్వరు నీ పదాంబుజములు ఎప్పుడు గొల్తురు భక్తి నిష్ఠులై, ఎవ్వరు నిన్ను ప్రేమను తీయింతురు భూరి వివేకశాలురై, ఎవ్విమలాత్ములందుదురు ఉదంచిత శోభన నిత్య సౌఖ్యముల్ నివ్వటిల్లంగా కృష్ణ నిన్ను నేర్చి భజించగా చేయుమెప్పుడు. కృష్ణుడి పాదాలకు వెళ్ళి పట్టుకుని ధర్మరాజు ఈ మాట అన్నాడండి. ఇంతమంది సభలో ఇంతమంది రాజులున్నారు, ఇంతమంది ప్రముఖులున్నారు, ఇంతమంది వంది మాగదులతో జనాలతో కూడుకున్నటువంటి ఈ సభలో పరమేష్ఠిగా పరంజ్యోతిస్వరూపుడిగా కనిపిస్తున్న వాడివి నువ్వు ఒక్కడవే స్వామి. ఎవ్వరు నీ పదాంబుజములు ఎప్పుడు గొల్తురు భక్తి నిష్ఠులై, ఎవరైతే నిన్ను భక్తితో నీ పాదాలు పట్టుకుంటారో, ఎవ్వరు నిన్ను ప్రేమను తీయింతురు భూరి వివేకశాలురై, నిన్ను ప్రేమతో ఎవరు కీర్తిస్తారో పరమాత్మ, ఆ విమలాత్ములందుదురు, అటువంటి భక్తులు పుణ్యాత్ములు అందుకుంటారట. ఏమందుకుంటారు? ఉదంచిత శోభన నిత్య సౌఖ్యములు. వాళ్ళు పొందనటువంటి సౌఖ్యం ఏమీ కూడా ఉండదుట, అన్ని సౌఖ్యాలు పొందుతారుట. పరమేశ్వరుడి యొక్క పాదాలు పట్టుకున్నటువంటి వాడి యొక్క గతి ఏమిటని చెప్పాలి? వాడు ఎంతైనా పొందగలడు. నివ్వటిల్లంగా కృష్ణ నిన్ను నేర్చి భజించగా చేయుమెప్పుడు. నీ మీద దృష్టి కలగాలి, నిన్నెప్పుడూ మేము కీర్తించాలి, ఈ విధంగా మాకు అనుగ్రహాన్ని ఇవ్వవయ్యా అని పాదాల మీద పడ్డాడు. ఇదంతా జరుగుతూ ఉంటే సహదేవుడికి కోపం వచ్చిందండి. ఎందుకని? కృష్ణుడికి అర్ఘ్యం ఇవ్వద్దని నానా మాటలు అన్నాడు శిశుపాలుడు. మిగతా రాజులకు ఏదైనా ఇలాంటి ఉద్దేశ్యం ఉందా మనసులో కృష్ణుడి మీద? కృష్ణుడికి మేము ఇచ్చామని ఎవరైనా సరే మా మీద కయ్యానికి కాలు దువ్వడానికి సిద్ధమవుతున్నారా అనేటటువంటి ఆలోచన కలిగి సహదేవుడు ఒక్కసారి అందరినీ ఉద్దేశించి సభలో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? సలిపితిమి అగ్రపూజ మురశాసనుడు అర్హుడంచు వానిపై చలనమున నిందలాడు నృశంసుల నెత్తిని వామపాదము నిల్పెదా. మేము పెద్దలైనటువంటి భీష్ముడు చెప్పగా గౌరవార్థమై శ్రీకృష్ణ పరమాత్మకి అర్ఘ్యం ఇచ్చాం, పూజించాం. మొట్టమొదట ఇది కాదు, ఇది తప్పు అని ఏ పెద్ద మనిషి అయినా ఈ సభలో ఉంటే వాడి నెత్తి మీద నేను నా ఎడంకాలు పెడుతున్నాను. ఈ ఎడంకాలు పెట్టినటువంటి వాడు ఎవడైనా సరే నన్ను ఎదిరించి ముందుకు రావచ్చు. ఇది కాదన్నవాడు వాడితోనే నేను మొట్టమొదట పోటీ చేస్తానన్నాడు, యుద్ధానికి దిగుతానన్నాడు. ఎవడైనా ఉన్నాడా మాట్లాడగలిగేవాడు సభలో? ఈ శిశుపాలుడిలాగా అని అందరినీ కూడా గద్దించి మాట్లాడాడండి సహదేవుడు. చూడండి, పౌరుషంబునన
మము గెల్లుడు, మీరు కావాలంటే వచ్చి మాతో యుద్ధం చేసి గెలవచ్చు. చేత కానిచో, ఒకవేళ మీకు చేత కాకపోతే తల నిలమోపి కృష్ణునకు దండము పెట్టుడు చేతులొగ్గుచున్. మీరు శ్రీకృష్ణ పరమాత్మకి చేసినటువంటి పూజకి సంతోషించి మీరు తలలు కిందకి దించి శ్రీకృష్ణ పరమాత్మ పాదాలకి దండం పెట్టండి అన్నారు. లేదు, శ్రీకృష్ణుడికి చేసింది తప్పు, అతనికి చేయడం చాలా వృధా అంటారా, వచ్చి మాతో యుద్ధం చేయండి. ఇదిగో నా కాలు పెట్టాను మీ తలల మీదని ఎడంకాలు ముందరకు పెట్టేటాడు సహదేవుడు. ఇలా ఎడంకాలు ముందరకి పెట్టగానే సభలో ఉన్న ఒక్క రాజు కూడా మాట్లాడలేదుట. ఎన్ని దేశాల నుంచి వచ్చారు రాజులు వీళ్ళందరూ. కొంతమంది భక్తితో మాట్లాడలేదు, కొంతమంది భయంతో మాట్లాడలేదు. రెండు రకాలు ఉంటారు కదండి ఎక్కడైనా. ఇలా మాట్లాడగానే పుష్పవృష్టి కురిసిందిట ఆకాశం నుంచి, ఎవ్వరూ మాట్లాడకపోయేసరికి. ఎక్కడ కురిసిందన్నారు, ఆ ఎడమ కాలు ఎక్కడైతే పెట్టాడో నకులుడు అక్కడ కురిసిందిట. అంటే అతడు అంత ధైర్యంగా, మేము కృష్ణుణ్ణి పూజించాం, ఆయన పరమాత్మ అని మాకు విశ్వాసం. ఆ విశ్వాసం నిజమైంది కాబట్టి అక్కడ పుష్పవృషం కురిసింది. సభలో నారద మహర్షి వారు ఉన్నారండి. నారద మహర్షి వారు పైకి లేచారు. ఆయన అంటున్నారు, కృష్ణం కమలపత్రాక్షం నా అర్చయిష్యంతి ఏ నరాః జీవన్ మృతాస్తుతే జ్ఞేయాః న సంభాష్య కదాచన. కమలపత్రముల వంటి కన్నులు కలిగినటువంటి శ్రీకృష్ణుణ్ణి అర్చించని పురుషుడుంటాడే, వాడు బ్రతికి ఉండి కూడా వృధా అయ్యా, మరణించినట్టు లెక్క. వారితో ఎప్పుడూ మాట్లాడడం కూడా చెయ్యకూడదు. నారదుడంతటి వాడు సభలో లేచి మాట్లాడాడు. పరమాత్మని దూషిస్తూ ఉంటే ఒకడు ఒళ్ళు కొవ్వెక్కి వాడికి వత్తాసు పలికే వాళ్ళు చాలామంది ఉన్నారు సభలో. కానీ మీరు చేసిందంతా కూడా తప్పు అని వేలు పెట్టి చూపించడానికి, భగవత్ వైభవాన్ని శ్లాఘింపజేయడానికి సత్పురుషులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారండి. అలాంటి వాడే భక్తుడు, గుర్తుపెట్టుకోండి. పరమాత్మ వైపు నిలబడి పరమాత్మ కోసం పోరాడేవాడే భగవంతుడికి ప్రీతిపాత్రుడు. ధర్మం ఎక్కడుంటుందో భగవంతుడు అక్కడుంటాడు. భగవంతుడి కోసం పోరాడేవాడు ధర్మాత్ముడే, వాడు ఎప్పుడూ కూడా అధర్మవాత్ముడు కాడు. ఈరోజు నారదుడు నిలబడ్డాడు, సహదేవుడు నిలబడ్డాడు, భీష్ముడు నిలబడ్డాడు, ధర్మరాజు నిలబడ్డాడు. వీళ్ళందరూ కూడా ధర్మపక్షం వైపు నిలబడినటువంటి వారు. ఇంత చెప్పాడు భీష్ముడు, అయినా వాడి తలకి ఎక్కలేదు అవతల శిశుపాలుడికి. చూడండి, సహదేవుడు ఇలా అన్నాక బ్రహ్మక్షత్రియులు వీరు అందరూ కూడా యథోచితంగా గౌరవించి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు. మిగతా వాళ్ళందరికీ కూడా వెళ్ళి వీళ్ళందరూ. ఈలోపు శిశుపాలుడు ఏం చేస్తున్నాడు అంటే, కొంతమంది సైన్యాన్ని పోగేస్తున్నాడు సభలో. ఇందులో మీకు ఎవరైనా శ్రీకృష్ణుడికి పూజ చేయడం ఇష్టం లేకపోతే మీరేమీ కూడా కంగారు పడద్దు. కంగారు పడకుండా నాకు చెప్పండి, మనందరం కలిసి వాళ్ళ మీద దాడి చేద్దాం అంటున్నాడు. అంటే వాడు శ్రీకృష్ణుడికి వ్యతిరేకంగా ఉన్న రాజులందరినీ ఒప్పించి ఓ పక్కకి కూటమి కింద ఏర్పాటు చేస్తున్నాడు. ఈలోపు ఈ సభలో అర్ఘ్యప్రదానాలు జరుగుతూ ఉండగా మిగతా వాళ్ళకి ఈలోపు శిశుపాలుడు గారు చేసే పని ఇది. చూడండి, ఇలా ఉండగా ధర్మరాజు కనిపెట్టాడండి ఈ విషయాన్ని. సభలో భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు. పితామహ భీష్మ, వాడు చూసావా శిశుపాలుడు, వాడి బుద్ధి వాడు మార్చుకోవట్లేదు. మాకు వ్యతిరేకులైన, కృష్ణుడికి వ్యతిరేకులైనటువంటి రాజులందరినీ కూడా మభ్యపెట్టి వాడి వైపు తిప్పుకుని మా మీదకి ఎదురు తిరగడానికి సభలో ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సభని ముందరికి నడపడానికి వీలు లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి అని అడిగాడు ధర్మరాజు భీష్ముడిని. భీష్ముడు అంటున్నాడు, చూడండి అయ్యా, భషంతే తాత సంక్రుద్ధ శ్వాన సింహస్య సన్నిధౌ నహి సంభుజ్యతే యావత్ సుప్త సింహ ఇవాచ్యుత. సింహం మేల్కొనేంతవరకేనయ్యా కుక్కల యొక్క
ఆర్భాటం అవన్నీ మొరుగుతూ ఉంటాయి. సింహం నిద్రపోతోంది కదా అని. సింహం ఒక్కసారి లేచి తన జూలు విదిల్చడం మొదలుపెట్టిందా, ఒక్క కుక్క కూడా మిగలదు ఇక్కడ ఉన్నటువంటి కుక్కలు. భీష్ముడు చెప్తున్నాడు ఈ మాట. సింహం లాంటి అచ్యుతుడు మేల్కొంటే ఈ పురుషపుంగవుడు శిశుపాలుడు రాజులందరినీ కూడా సింహాలు అనుకుంటున్నాడు. నిజానికి వీళ్ళందరూ కుక్కలు. తెలివి మాలిన శిశుపాలుడు రాజులందరినీ యమలోకానికి పంపించాలనుకుంటున్నాడు. శ్రీకృష్ణుడి యొక్క గొప్ప విశేష ప్రకటితమైనటువంటి శక్తిని తెలుసుకోలేకపోతున్నాడు. నూనమే తత్సమాదాతుం పునరిత్యత్యధోక్షజ యధస్య శిశుపాలస్య తిష్టతి భారత. శిశుపాలుడి యొక్క తేజస్సుని మళ్ళీ తనలోకి తీసేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు. అంటే ఈ శిశుపాలుడు శ్రీకృష్ణుడి నుంచే వచ్చాడు తేజస్సుతో బయటికి. జయ విజయులు అనేటటువంటి వాళ్ళు విష్ణువు యొక్క పరంధామంలో సనత్కుమారుడి వల్ల శపించబడి భూమిలోకంలో రాక్షసుల కింద పుట్టారు. వాడు ఇక అవతార సమాప్తి, వాడు వచ్చిన పని పూర్తయిపోతుంది కదా, ఇంకా శ్రీకృష్ణుడిని తిడుతున్నాడు వాడు. ఆ తిడుతూనే పరమాత్మ తనలోకి వాడిని లాగేసుకోవడానికి చూస్తున్నారు. వాడి యొక్క శాప విముక్తి అయిపోతున్నదన్నారు. ఇలా చెప్తూ ధర్మజ చతుర్విధానాం భూతానాం త్రిషు లోకేషు మాధవ. 3 లోకాల్లో ఉన్నటువంటి 4 రకాల ప్రాణులు, జరాయుజ అండజ బుద్భుజ స్వేదజములు అనేటటువంటి మనుషులందరూ కూడా, జీవులన్నీ కూడా ఆ మాధవుడు సృష్టించినవే. ఈ జనులు, ఈ యొక్క భూతములు అన్నీ కూడా. కాబట్టి అతన్ని ఈయన వీళ్ళేం చేయగలరన్నాడు భీష్ముడు. ఈ మాటలన్నీ కూడా విని చాలా కోపం వచ్చిందండి శిశుపాలుడికి. కోపం వచ్చి వాడు మాట్లాడుతున్నాడు. ఏవయ్యా, నపుంసక ప్రవృత్తితో నీవు నాకు ఈ విధంగా అధర్మ వాక్యాలు పలకడం నీకు తగినదేనా ఓ భీష్మ? అందరిలో చాలా వృద్ధుడండి భీష్ముడు, పెద్దవాడు. వీడు కుర్రకుంక. అలాంటి వాడు ఒక పెద్ద వ్యక్తిని పట్టుకుని అలా మాట్లాడచ్చా? కానీ భీష్ముడు సహించాడండి. చూడండి, అంటున్నాడు, నువ్వు నపుంసకుడివి, నువ్వు అధర్మ వాక్యాలు పలుకుతున్నావు. పైగా మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, నువ్వు కురువంశంలో అందరికన్నా ఉత్తముడివి. మళ్ళీ నువ్వు ఇలాంటి మాటలన్నీ పలుకుతున్నావు. ఒక కృష్ణుణ్ణి వెనకాల వేసుకుని వస్తున్నావు నువ్వు. ఒక నావకి మరొక నావ కట్టినట్లుగా ఒక గుడ్డివాడి వెనక మరో గుడ్డివాడు వెళ్తున్నాడు ఈరోజు. ఈ కౌరవులందరూ కూడా నిన్ను ముందు పెట్టుకుని నీ వెంట నువ్వు చెప్పినట్టు నడుస్తున్నారు. వీళ్ళు గుడ్డివాళ్లే, నువ్వు గుడ్డివాడే. అందుకనే కృష్ణుడిని పూజిస్తున్నారు మీరందరూ అన్నాడు. బలవంతుడని లోన తలచి పూజించితే కర్ణాదలును మించి గనుడయితడు. నువ్వు నిజంగా ఇతడు బలవంతుడే అని పూజిస్తే అసలు కర్ణుడి కన్నా గొప్పవాడా కృష్ణుడు? ఆలోచించు. పండితుడని బుద్ధి భావించి పూజించితే వ్యాసు కన్నను తెలివిగలదే. పోనీ పండితుడు అన్నావా? ఈ సభలో వ్యాసుడున్నాడు గొప్పవాడు. వ్యాసుడి కన్నా గొప్పవాడా కృష్ణుడు? ఆచార్యుడని పూజలాచరింపదలంచ ద్రోణాదులను మించు దొడ్డవాడే. పోనీ ఆచార్యుడు అనుకున్నావా? ద్రోణుడు కన్నా గొప్ప ఆచార్యుడా శ్రీకృష్ణుడు? పూజనీయులైన పురుషుల లోపల ఎవడయ్య కృష్ణుడిట్టులేలా, పూజ్యులైన వారి పూజింపనుల్లక తగవు చెప్పగడక ధర్మమయ్యా. ఎవడయ్యా కృష్ణుడు? కృష్ణుడు పూజించాలని నువ్వు అంటున్నావు. కృష్ణుడి కన్నా గొప్పవాళ్ళు ఈ సభలో లేరా అని అడుగుతున్నాడండి, నిలదీస్తున్నాడు. గురుదేవ శూన్యుండు, ఒక గురువు అంటూ లేనటువంటి వాడు కృష్ణుడు. కులగోత్రరహితుండు, ఎక్కడ ఎవడికి పుట్టాడో తెలియదు. తీసుకొచ్చి నందవ్రజంలో పెరిగాడు. మళ్ళీ వసుదేవుడు కొడుకునన్నాడు. అసలు ఏ కులగోత్రాలో కూడా ఎవరికీ తెలియవు ఈ కృష్ణుడికి. తల్లిదండ్రులెవ్వరో తెలియరారు. ఇలా తిడుతూ అంటున్నాడు. చిన్నతనంలో ఒక పక్షిని చంపితే అందులో విచిత్రం ఏముందయ్యా? బకాసురుడు అనే పక్షిని చంపాడు. పోని ఒక గుర్రాన్ని చంపాడు, దానికి కూడా గొప్పే. ఒక వృషభాన్ని లొంగ తీసుకున్నాడు, అది ఆశ్చర్యకరంగా చూస్తున్నారు మీరందరూ.
చైతన్యం లేనటువంటి ఒక కర్ర ముక్కతో కూర్చుని బండిని కాలితో తన్నాడు. అలా పడగొడితే అదేదో పెద్ద కార్యం కింద చెప్తున్నావు, అందరూ ఎదుర్కొన్నారు. అది ఏమైనా చేయగల, అది ఎవడైనా చేయగలన్నాడు. చూడండి, జిల్లేడు చెట్టు లాంటి 2 అర్జున వృక్షాలని పడగొట్టి ఆశ్చర్యకరమైన విషయంగా అందరికీ చూపిస్తున్నావు నువ్వు ఈరోజు కృష్ణుడి యొక్క లీలను. చీమల పుట్ట ఒకదాన్ని చేత్తో పైకెత్తి 7 రోజులు పట్టుకుంటే దాన్ని ఏదో నువ్వు పెద్ద గొప్ప అంటున్నావు. గోవర్ధనగిరిని చీమల పుట్ట అంటున్నాడు. వీడు ఇంతకన్నా అజ్ఞానం ఏముంది వీడికి? బృందావనం వెళ్ళి చూడండి, గోవర్ధన పర్వతం ఎంత ఉంటుందో చూపిస్తారు ఇప్పటికీ. భీష్మ, ఆటలాడుకునేటప్పుడు కృష్ణుడు పర్వతం మీద కూర్చుని కాస్త ఎక్కువ అన్నం తిన్నాడని నువ్వు చెప్తే అది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. బలవంతుడైన కంసుడి యొక్క అన్నం తిన్నందువల్లే కృష్ణుడు కంసుని చంపాడనేది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏం కాదు. తిన్నది కంసుడి కూడు, మళ్ళీ తిరిగి చంపింది కంసుడిని. అలాంటి వాటిని మీరు అందరూ కూడా పూజిస్తున్నారు. స్త్రీల మీద, ఆవుల మీద, బ్రాహ్మణుల మీద, అన్నం పెట్టిన వాడి మీద, ఆశ్రయం ఇచ్చిన వాడి మీద ఆయుధాలు ప్రయోగించకూడదు. అలాంటిది అన్నం పెట్టిన కంసుడినే చంపాడు అంటే గోహత్య చేసినంత పాపం శ్రీకృష్ణుడు చేశాడు ఆ పాపం అన్నాడు. సభలో నిందిస్తున్నాడు, భీష్ముణ్ణి నిందిస్తున్నాడు, అటు కృష్ణుణ్ణి నిందిస్తున్నాడు. ఇలా నిందిస్తూ ఉండగా చెప్తున్నాడు ఇంకా, స్నానంబు సలుపు దేగారాడ్రచీరలు కావేసినందుక పూజయితుడు. అందరూ స్నానాలు చేస్తుంటే ఆడవాళ్ళు వాళ్ళ చీరలు దొంగలించాడు వెళ్ళి. అలా దొంగలించినందుక ఇందుకు పూజ చేయమంటున్నావు నువ్వు? పుట్టినప్పటి నుండి పొరిగిండ్ల వెన్నలు హరించినందుక అర్ఘ్యమిడుట. ప్రతి వారింట్లోకి వెళ్ళి వెన్నలు దొంగతనం చేసి తినేవాడు. ఇలా తిన్నందుక ఇతడికి మొదటి పూజ చేయమంటున్నావు నువ్వు? ఆబోతులను బట్టి అర్వంగనార్వంగ వదయించినందుక పాద్యమిడుట. ఏదో ఆబోతుల్ని లొంగ తీసుకున్నాడని చెప్పి కూడా ఇచ్చేస్తారా అర్ఘ్యం? ఇదెక్కడి విచిత్రమయ్యా? గొల్లపు బోండ్లతో జల్లులాడెడు నేర్పు కలిగి ఉన్నందుక కట్నమిడుట. అక్కడ ఉన్నటువంటి గొల్ల కాంతల తొందరతో కూడా కలిసి నాట్యం చేస్తూ రాత్రిలప్పుడు రాసలీలలు జరిపాడు కదా, అందుక ఇతడికి కట్నం ఇస్తున్నాం మనం. చూడండి, అందులో ఉన్న అంతరార్థాలు గ్రహించలేక, పరమాత్మని గుర్తించలేక, అహంకారపూరితుడై, గర్వాంధుడై, రాక్షస ప్రవృత్తి కలిగి శిశుపాలుడు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా పరమేష్టికి పూజనీయం అవుతోందండి. అది అంగచాలుడు కట్టు పంచాంగమింకా, నీ పంచాంగం ఇంకా ఆపవయ్యా భీష్మ అంటున్నాడు. పొగడుకొన బోకు చాలించు మూయు నోరు మూసుకో, నిన్ను నువ్వు పొగుడుకోకు, ఆయన్ని పొగడకన్నాడు. చాలదొక నాల్క శ్రీకృష్ణి నన్ను దింప 100 చీల్కలు చేతు నోరోరి భీష్మ. నీ నాలికతో ఇంకొకసారి కృష్ణుణ్ణి కనుక పొగిడితే నీ నాలికని 100 చీరికలు తీరుస్తానన్నాడు. భీష్ముడిని ఇలా తిడుతూ ఉంటే భీముడికి కోపం వచ్చిందండి. విపరీతమైన రోషాన్ని పొందాడు. ఎలాగా? భృగుటిని ముడి వేశాట కోపంతో. కోపంగా చూశాడు, తీక్షణంగా చూశాడు ఆ యొక్క శిశుపాలుడి మీదకి వెళ్ళడానికి లేచి సింహాసనం మించి ఒక్కసారి శిశుపాలుడి మీదకి వెళ్తూ ఉంటే భీష్ముల వారు పట్టుకున్నారట చెయ్యి. రే ఆగరా నాయన, కంగారు పడిపోకు, చూస్తున్నాడు పరమాత్మ అంతా. ఆయన టైం వచ్చే అంతవరకు ఆయన ఏమీ మాట్లాడ్డు. ఇది నీకు నాకు సంబంధించిన వ్యవహారం కాదు, ఆగు, ఇది ఎవరు చెయ్యాలో వాళ్ళే చెయ్యాలన్నట్ట. అలా కాదు పితామహ, వీడు చాలా వీడిని ఉపేక్షిస్తుంటే వీడు రెచ్చిపోతున్నాడు, ఒక్క అవకాశం ఇస్తే ఏం చేస్తానో తెలుసా? భీష్ముడు అసలు ఒక్కసారి కనుక కదిలాడు అంటే ఇంక మళ్ళీ బ్రేకులు లేని ఎక్స్ప్రెస్ అండి, మళ్ళీ వెనక్కి లాగలేము భీముడిని. అందువల్ల భీష్ముడు ఆపాడు భీముడిని. అంటున్నాడు భీముడు, పాదము క్రింద వీనినొక ప్రక్క పరుండబెట్టి త్రొక్కి పై పాదము తాటి మట్ట వల పైలాగు చీల్చి
ఆ పాదశిరంబుగారమిడి పాపుని కృష్ణుని నిందజేయు ఆ క్రోధము దీరనాయనుచు గృద్దుచు తన్నుచు ప్రాణమూర్ఛదన్. వాడిని కింద పడేసి ఒక కాలు భూమి మీదకి తొక్కి పెట్టి ఇంకో కాలు పట్టుకుని కొబ్బరి మట్ట లాగినట్టు లాగేస్తాను వీడిని ఉపేక్షించకూడదు. కృష్ణుడు అన్ని మాటలు అంటున్నాడు. వీడిని ఏం చెయ్యాలనే కుతూహలం నాలో పెరిగిపోతుంది. నువ్వు నన్ను ఆపద్దు అంటున్నాడు భీష్ముడిని. కాదు, అలా రెచ్చిపోగయ్యా, అసలు వీడు ఇలా పాడడానికి ఇలా ప్రవర్తించడానికి వీడి గురించి నువ్వు తెలుసుకోవాలన్నాడు భీష్ముడు. ఏమిటిట? చేది రాజకులే జాత త్రక్ష ఏష చతుర్భుజ రాసభారావసాదృశం రారాస ననాదచ. చేది వంశంలో ఇతడు 3 కాళ్లతో 4 చేతులతో పుట్టినటువంటి వాడు. 3వ కన్ను కూడా ఉంది వాడికి. పుట్టిన వెంటనే గాడిదలాగా అరిచాడు ఈ యొక్క శిశుపాలు. అరిస్తే తల్లిదండ్రులు బంధువులు అందరూ కూడా భయపడిపోయి ఇలాంటి వికార రూపంతో పుట్టాడేమిటి ఈ పిల్లవాడు అని బయట పారేద్దాం అనుకున్నారయ్యా. బయట పారేద్దాం అనుకుంటే అశరీర వాక్కు ఆకాశంలో వినిపించింది ఒక మాట. ఏమని? రాజా, నీ పుత్రుడు శ్రీమంతుడు, బలవంతుడు, అందుచేత నువ్వు భయపడన అవసరం లేదండి. శ్రద్ధగా ఈ శిశువుని సంరక్షించుకో. ఇప్పుడు ఇతడికి మృత్యువు రాదు. ఇంకా ఇతడికి మృత్యు వచ్చే కాలం దగ్గర పడలేదు. తన అస్త్రంతో వీడిని చంపేవాడు ఇప్పటికే పుట్టి ఉన్నాడు భూలోకంలో. అందువల్ల ఆ సమయం వచ్చేదాకా వీడి శరీరాన్ని రక్షించు అని చెప్పింది ఆ శరీరవాడు. అయితే వెంటనే తల్లి పుత్రవాత్సల్యం ఉంటుంది కదండి, ఎవడి చేతిలో ఇతడికి చావుందో అతడి గురించి చెప్పమ్మా అని ప్రార్థించింది అశరీరవాక్కు. ప్రార్థిస్తే వెంటనే అశరీరవాక్కు అన్నది, వీడిని ఎవరైతే ఎత్తుకుంటారో, చేతుల్లోకి ఇలా తీసుకుంటారో ఈ పిల్లవాడిని, అలా తీసుకోగానే వీడి 4 చేతుల్లో 2 చేతులు కింద పడిపోతాయి. 3 కాళ్ళల్లో 1 కాలు కింద పడిపోతుంది. 3వ కన్ను అంతర్ధానం అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మామూలు రూపం వస్తుంది ఈ పిల్లవాడికి. అలా ఎవడు చేతిలోకి తీసుకోగానే వీడు మామూలు మనిషిగా మారిపోతాడో వాడి చేతిలోనే వీడికి చావను ఆ శరీరం. చూడండి, వీడు 3 కళ్ళతో 4 చేతులతో ఇలా పుట్టాడని ఊళ్ళో రాజులందరూ దేశాల నుంచి కూడా వచ్చి విచిత్రంగా వీడిని చూడడానికి వచ్చేవారు. వచ్చి చూసి వెళ్తూ ఉండేవారు. అలా వచ్చిన రాజులందరినీ పూజించి ఆ రాజుగారు ఈ యొక్క పిల్లవాడిని తీసుకువెళ్ళి ఆ రాజుల ఒళ్ళో కూర్చోబెడుతూ ఉండేవాట. ఎవరి చేతిలో రాసిందో వీడి చావు తెలుసుకోవాలి. ఇలా ఒళ్ళో కూర్చోబెడుతూ ఉంటే కొన్ని వేల మంది రాజులు వీడిని తొడ మీద కూర్చోబెట్టుకున్నారు, కానీ నిదర్శనం కనిపించలేదు. ఏతదేవాదు సంసృత్య ద్వారవత్యాం మహాబలం తతశ్చేది పురాం ప్రాప్త సంకర్షణ జనార్దనం యాదవౌ యాదవీం ద్రష్టుం శ్మశానంతో పితుస్తథా. ఈ విషయం విని బలరామకృష్ణులు తమ మేనత్తని చూడడానికి ద్వారావతి నుంచి చేదిపురానికి వచ్చారు. ద్వారకా పట్టణం దగ్గర నుంచి వస్తున్నారు. ఎవరు? శ్రీకృష్ణుడు బలరాముడు. అత్తయ్యకి ప్రసవం అయ్యిందిట. సుబాలుడు ఎవరో కాదండి, అత్త కొడుకే. దంతభక్తుడు అత్త కొడుకే. విందాన విందులు అత్త కొడుకులే. కుంతి కొడుకులు పాండవులు అత్త కొడుకులే. కౌరవులు అత్త కొడుకులే. 5గురు కూడా అత్త కొడుకులేనండి. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఒక్క పాండవులే కాపాడాడు. మిగతా 4 అత్తల కొడుకుల్ని దగ్గర నుండి చంపించింది శ్రీకృష్ణుడు. అదేమిటండి, ఒకళ్ళ యందు మంచి ప్రేమ, ఇంకొకళ్ళ యందు ఈ అగౌరవం, అందరినీ చంపించాడు శ్రీకృష్ణుడు. ఇది భావ్యమేనా అని అనుకోవచ్చు. పరమాత్మకి కావలసిందంతా ఏమిటి అంటే, పరమాత్మకి కావలసింది ఎప్పుడూ ధర్మమేనండి. ఎవడి దగ్గర ధర్మం ఉంటే వాడిని గెలిపించాడు,
ఎవడి దగ్గర అధర్మం ఉంటే వాడు చుట్టమా పట్టమా అని కూడా చూడలేదు, వాడిని చంపాడు దగ్గరని. ఈ గర్వాంధుల రూపు మాపుటకే గాని, ఈ గర్వాంధుల రూపు మాపుటకే గాని, జీతమా బత్తెమా ఈ గుర్రముల్ తోలునంత పనికి నేనేలా, మా ఇంటిలోనే గుర్రాలను తోలలేను, నిజమిందే ధర్మ సంరక్షణార్థమై యోగం పూనితి, పార్థసారథి మహోద్యోగంబు సాగించితి. ఈ దుర్మార్గుల్ని, ఈ దుష్టుల్ని సంహారం చేయడానికే తప్ప ఈ గుర్రాలతోనే అంత పనికి నేనెందుకయ్యా? మంచి ఎక్స్పర్ట్ అయినటువంటి సారథులు దొరికినా నాకు గుర్రాలు లేక, నాకే బోళ్ళన్ని గుర్రాలు ఉన్నాయి, గుర్రబ్బళ్ళు ఉన్నాయి. కావాలంటే నాకు అంత సరదా పుడితే నా యొక్క గ్రౌండ్స్లో నేనే రోజు కూడా గుర్రాలను తోలుకోవచ్చు. ఈ మాత్రం పనికి నేనెందుకు? నిజమిందే ధర్మరక్షార్థమై యోగంబూనితి, పార్థసారథి మహోద్యోగంబు సాగించితి. ధర్మం కావాలి పరమాత్మకి, ధర్మరక్షార్థమై చేశాడు ఆ పని. కావాల్సింది పరమాత్మకి కావాల్సింది ధర్మం తప్ప చుట్టరికాలు కాదండి, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకనే ఘటోద్గజుడంతటి వాడు పడిపోతే యుద్ధంలో అందరూ బాధపడుతున్నారు పాండవులు, కానీ కృష్ణ పరమాత్మ దిగి రథం మించి నాట్యం చేశాట. అయ్యా మా కొడుకు చచ్చిపోతే నువ్వు అలా నాట్యం చేస్తావేంటన్నాడు భీముడు. ఒరే నీకు ఒకటి చెప్పనా, నాకు చుట్టరికాలతో సంబంధం లేదురా, వీడు వదిలేస్తే రేపన్న రోజు నువ్వు చేస్తావు, నిన్ను కాపాడుకోవడం నా డ్యూటీ. అర్జునుడితో చెప్పాడు ఈ మాట కృష్ణుడు. నీకు ఉపయోగించాల్సిన శక్తి అనే ఆయుధం ఉన్నదే, ఆ శక్తి అనే ఆయుధం ఉంటే నువ్వు చచ్చిపోతావు. నిన్ను కాకుండా ఘటోద్గజుణ్ణి చంపి ఈ శక్తి అనే ఆయుధం అనేటటువంటిది దుర్వినియోగం అయ్యింది. నువ్వు రక్షించబడ్డావు, నువ్వు రక్షించబడం నాకు కావాలి, కానీ ఘటోద్గజుడి గురించి నాకెందుకు? అందువల్ల ధర్మం ఎటువైపు ఉంటుందో అది కావాలి పరమాత్మకి. వల్ల మనం ధర్మాత్ములం అయితే యతో ధర్మ తత కృష్ణ, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడండి పరమాత్మ. ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ జయం ఉండి తీరుతుంది. జయం కావాలనుకున్నవాడు, సంపద కావాలనుకున్నవాడు, సౌఖ్యం కావాలనుకున్నవాడు, పెట్టిన వాడికి పుట్టిందే మహాదేవ అంటారు శాస్త్రంలో. పడిగట్టు మాటలన్నీ శాస్త్రాన్ని బట్టే వచ్చాయండి. నలుగురికి పెట్టితేనే నీకు ముడుతుంది. అందువల్ల మనం ధర్మంగా నలుగురికి చేసిన దానం కానీ, పుణ్య కార్యక్రమం కానీ, ఇటువంటి ప్రవచన కార్యక్రమాలు కానీ, ఈ ధర్మం ఎక్కడికి పోదు, ఏదో రూపంలో మళ్ళీ నీకు ఇస్తాడు పరమాత్మ తీసుకొచ్చి అనుగ్రహంగా. దీన్ని చూసి ఆనందిస్తాడు పరమాత్మ. అది తెలుసుకోవాలి. పరమాత్మ మనసును అర్థం చేసుకోవాలి. నువ్వు 1000 కొబ్బరికాయలు కొడితే ఆయనకేమిటి, లేకపోతే లక్షల పత్రి పూజ తెచ్చి ఆయన మీద పాడేస్తే ఆయనకేమిటి, ఆయనకి ఏ విధమైన సంబంధం లేదు. ఐ డోంట్ కేర్ అంటాడు. నువ్వు ధర్మంగా ఉంటున్నావా చెప్పు, నీతో ఉంటాను, వచ్చి నీ పక్కన కూర్చుంటానంటాడు. ఇది కావాలి మనిషికి. అయ్య బాబోయ్ రోజు అభిషేకం చేస్తానండి, శివాలయానికి వెళ్ళి అంటాడు ఒక్కొక్కడు. కానీ నువ్వు చేసే పని ఏమిటో గుర్తు చేసుకో. నువ్వు ధర్మంగా వెళ్తున్నావా? నువ్వు ధర్మంగా వెళ్ళకపోతే నువ్వు ఎన్ని పూజలు చేయించినా దానివల్ల ఏమొస్తుందో మరి నాకైతే తెలీదు. ఎందుకంటే అలాంటి వాళ్ళని అనుగ్రహించినట్టు పురాణాల్లో ఎక్కడా కనిపించలేదు. వాడు ధర్మంగా వెళ్ళి శరణాగతుడై పరమాత్మని వేడుకున్న రోజున భగవంతుడు అనుగ్రహించాడు. ఇక్కడ ఏది పుణ్యం ప్రాప్తమై ఉంటుందో అది కర్మ రూపంలో మన చేతికి వస్తుందండి. ఆ పుణ్యమే ధర్మం. ఆ ధర్మం మళ్ళీ ఇక్కడ చేస్తే వచ్చే జన్మకి అది మళ్ళీ కాస్తుంది. అది కాయాలి అంటే మనం ఈ జన్మలో కూడా మనం పుణ్యం ఎంతో కొంత చేసుకోవాలి. చేసుకోకపోతే ఏమండి నేను ఏ పుణ్యం చేయను, గుడికి వెళ్ళను, దేవుడికి దండం పెట్టను, ఎవరికి ఇలా చెయ్యి చేస్తే ఇలా పెట్టే అలవాటు నాకు లేదు, కానీ నాకు అంతా హాయిగా సుఖంగా కావాల్సిందంతా దొరుకుతుందండి.
నేను ఏ పుణ్యం చేశానని నాకు ఇంత ఐశ్వర్యం వచ్చిందంటాడు ఒక్కొక్కడు. నిన్న రాత్రి వేసిన కుందిలో నూనె ఇంకా ఈరోజు ఉంది కాబట్టి దీపం వెలుగుతోందిరా పిచ్చివాడా. రేపు చూడు అందులో తైలం అయిపోతుంది, అప్పుడు వెలగదుగా. నువ్వెప్పుడో వెనకాల చేసిన పుణ్యం బ్యాకప్ ఇంకా ఈ రోజు దాకా నడుస్తోంది కాబట్టి నీకంతా సౌఖ్యంగా ఉన్నావు. అది పడిపోతే ఇప్పుడు నువ్వు ఎదుటివాడికి ఇలా పెట్టకపోతే అది నిలబడుతుందని నువ్వు అనుకుంటున్నావు పిచ్చివాడా. ఆలోచన చేయమన్నారు. అందువల్ల కృష్ణ పరమాత్మ మేనత్త ఇంటికే వెళ్ళాడు. ఒకసారి చూద్దాం, మేనత్త ప్రసవించింది, పిల్లవాడు మగపిల్లాడు పుట్టాట, వెళ్ళి చూడాలి పలకరించాలని ఆ మేనత్త ఇంటికి బయలుదేరారు బలరామకృష్ణులు ఇద్దరూ కూడా. చేది రాజ్యానికి ధమఘోషుడు అని పేరు శిశుపాలుడి తండ్రి. ధమఘోషుడికి నమస్కారం చేసి కుశలం అడిగి ఆ కుశలవార్తలన్నీ కూడా అయిన తర్వాత మేనల్లుళ్ళు ఇద్దరూ ప్రీతితో ఆదరించి స్వయంగా శృతస్రవ అనేటటువంటి భార్య ఆ ధమఘోషుడికి శిశుపాలుడి తల్లి తన కొడుకును తీసుకువెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మ ఒళ్ళో కూర్చోబెట్టిందిటే. శ్రీకృష్ణుడి ఒళ్ళో కూర్చోబెట్టగానే న్యస్తమాత్రస్య తస్యాంకే భుజావద్యాదికావుభౌ పేతదుస్తస్య నయనం న్యమజ్జత లలాటజం. కృష్ణుడి ఒడిలో ఉంచిన వెంటనే అతడి రెండు చేతులు కూడా కింద పడిపోయాయి, రాలిపోయాయి. ఎగస్ట్రా ఉన్న రెండు చేతులు, పాదం పడిపోయింది కింద, రెండు కాళ్ళు మిగిలాయి. ఇక కంటు నుదుటి మీద ఉన్నటువంటి కన్నున్నదే అది మాయమైపోయింది. మామూలు పిల్లవాడి కింద మారాడు. చెమటలు పట్టే ఈవిడికి తల్లికి. తద్దృష్ట్వా వ్యదితాస్తత్ర వరం కృష్ణ మయాచత. కృష్ణుడికి మీద పాదాల మీద పడిపోయావిడ, నాయనా కృష్ణ నువ్వే నన్ను రక్షించాలని వేడుకుంది కొడుకుని, ఆ యొక్క మేనల్లుడిని. కృష్ణ భయంతో ఆర్తురాలనై నిన్ను వేడుతున్నాను, నాకు వరం ఇవ్వవయ్యా అని అడిగింది. ఏమిటని? త్వం హ్యార్తానాం సమాశ్వాస భీతానామ భయప్రదః ఏవముక్త్వాస్తత కృష్ణః సోబ్రవీత్ యదునందనః. ఆర్తులకు ఆశ్వాసాన్ని, భీతులకు అభయాన్ని కూడా ఇస్తావు నువ్వు. ఈ మాట విని కృష్ణుడు అన్నాడు, మా భైస్వం దేవి ధర్మజ్ఞే. అమ్మా తల్లి, భయం విడిచిపెట్టు. నా మత్తో అస్తి భయం తవా, నా వల్ల నీ కొడుకు ఎటువంటి భయం కూడా ఉండదు. దధామికం వరకించ కరవాణి పితృశ్వస. నేనేం చెయ్యాలో చెప్పమన్నాడు. నాకు శక్యమైనా కాకపోయినా, నాకు కుదిరినా కుదరకపోయినా నీ మాట నెరవేరుస్తానన్నాడు. కృష్ణుడి మాట విని ఆ అత్తయ్య వెంటనే కృష్ణుడికి నమస్కారం చేసి అంటోంది, శిశుపాలస్యాపరాధాన్ క్షమే తాస్త్వం మహాబల మత్కృతే యదుషార్ధూల విద్యేనం వే వరం ప్రభో. ఈ శిశుపాలుడి యొక్క అపరాధాలని నా కోసం నువ్వు క్షమించవయ్యా. వాడు ఏదైనా అపరాధం చేస్తే వాడిని చంపకు, నా కోసం నా మొహం చూడు, అప్పుడు నా కోసం వాడిని క్షమించు. పుత్రస్య తే వదార్హస్య మాత్వం శోకే మనకృధ. కాబట్టి నా వరం తెలుసుకోమని వేడుకుంది. అప్పుడు కృష్ణుడు అన్నాడు, అత్త వీడి యొక్క అపరాధాలని నేను 100 క్షమిస్తానన్నాడు. ఎలాగా? అపరాధ శతం క్షామ్యం. శతం అంటే 100 తప్పులు వీడు చేసిన దాన్ని నేను క్షమిస్తానన్నాడు. అపరాధ శతం క్షామ్యం మయా హ్యస్య పితృశ్వసః. వధింపదగనటువంటి పుత్రుడి కోసం ఎలాగో ఆకాశవాణి చెప్పిందంటున్నావుగా, నా చేతుల్లోనే వీడు మరణిస్తాడని. వీడు కనుక అలా రాసి పెట్టుంటే నువ్వు ఎంత మనం ఉపేక్షించినా వాడు ఆ చావు కొని తెచ్చుకుంటాడు ఎప్పటికైనా. కానీ నువ్వు అడిగావు కాబట్టి నేను ఇచ్చాను కాబట్టి మాట 100 తప్పులు క్షమిస్తానన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అయినా ఇది జరిగిన విషయం. అందుచేత మందబుద్ధి అయినటువంటి ఈ శిశుపాలుడు ఉన్నాడే, వీడు గోవిందుడిచ్చిన వరంతో గర్వించి ఈరోజు యుద్ధానికి పిలుస్తున్నాడు మనందరినీ కూడా అని భీముడికి చెప్పాడండి భీష్ముల వారు వీడి కథనంతటిని.
ఇలా మాట్లాడుతున్న వాడికి శిశుపాలుడికి భీష్ముడు సమాధానం చెప్తున్నాడు. ఈ చేదిరాజు కృష్ణుణ్ణి ఆహ్వానించడం అనేది ఉందే యుద్ధానికి, ఇది నిజంగా వీడి బుద్ధి కాదు. ఎందుకంటే ఇది తప్పకుండా శ్రీకృష్ణుడి యొక్క ప్రేరితమే అన్నాడు. వీడికి చావు దగ్గర పడిపోయింది, ఇక వీడిని ఆయనలోకి కలిపేసుకుందామని అనుకుంటున్నాడు జనార్దనుడు, అందువల్ల వీడి చేతి ఇలాంటి మాటలన్నీ మాట్లాడిస్తున్నాడు ఆయన అని. ఎవరికైనా చావు దగ్గర పడిందంటే వాడు ఎన్నో పాపాలు చేస్తున్నాడు అనుకోండి, వాడి చేతి ఇంకా పాపాలు చేయిస్తాడు భగవంతుడు. వాడు అలా ఆలోచిస్తున్నాడంటే వాడి ఆలోచన కాదది, అది భగవంతుడే వాడి చేత అలా ప్రేరేపించి వాడి నూకలన్నీ అయిపోయేదాకా లెక్కించి అప్పుడు వాళ్ళలో లాగేసుకుంటాడు భగవంతుడు. ఇదే చేస్తున్నాడు ఇక్కడ కృష్ణుడు అన్నాడు. కృష్ణ ప్రేరితుడై మాట్లాడుతున్నాడు ఇలా శిశుపాలుడు. భీమసేన, నన్ను అధిక్షేపిస్తున్నాడు కదా వీడు, ఇది కూడా కాల వైపరీత్యమే. కులానికంతటికి కలంకుడు వీడు. అయినా వీడికే చెల్లింది, కానీ లేకపోతే నన్ను ఈ భూమి మీద మరొక రాజు ఎవడైనా ఇలా అధిక్షేపించగలడా? వీడికి సమయం ఆసన్నమైంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడన్నాడు భీష్ముడు. శిశుపాలుడు నిశ్చయంగా శ్రీహరి తేజోంశమే, ఎందుకంటే వీడు శ్రీహరిలోంచే వచ్చినవాడు, శ్రీహరిలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మళ్ళీ లాక్కుంటున్నాడు శ్రీకృష్ణుడు. అందుకనే మనందరినీ లెక్క చెయ్యకుండా పెద్ద బులిలాగా గర్జిస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ వీడి కుక్కగాండ్రింపులకి ఎవ్వరూ కూడా లొంగరు. శిశుపాలుడు భీష్ముడి మాటలు విన్నాడండి దూరం నుంచి. వెంటనే కోపం వచ్చింది శిశుపాలుడికి. కోపం వచ్చి వాడు మాట్లాడుతున్నాడు మళ్ళీ. ఏమని? ద్విషతాంనోస్తు భీష్మైష ప్రభావః కేశవస్య యః. భీష్మ, నువ్వు సదా పూనుకొని కృష్ణుడిని స్తుతిస్తున్నావు. నిజానికి కృష్ణుడి యొక్క ప్రభావం మా శత్రువుల మీద ఉండుగాక. నువ్వు కోరుకున్నదే కావాలి మాకు కూడా. ఏమిటి? కృష్ణుడు మాతో యుద్ధం చెయ్యాలి. కొంతమందిని పోగేసుకున్నాడుగా రాజులందరినీ. కృష్ణుడికి ఎగస్పార్టీగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. ఇప్పుడు వీళ్ళందరినీ పోగేసుకుని ఇప్పుడు మాతో యుద్ధం చేయాలి కృష్ణుడు అంటున్నాడు. నీకు ఇతరుల్ని పొగడాలనే మనస్సు ఉంటే ఈ జనార్దుని విడిచిపెట్టి ఇతరుల రాజులందరినీ పొగుడు. తలాతోక లేనటువంటి ఇలాంటి వాడిని పొగడొద్దన్నాడు. కృష్ణుడు వేసి చూపించి మళ్ళీ చూడండి. కులమా, గోత్రమా, పేరా, యూరా, సభలో కూర్చుండగా అర్హుడా. కులం ఏమైనా ఉందా? పేరుందా? ఊరుందా చెప్పుకోవడానికి? అసలు ఈ సభలో కూర్చోడానికి అర్హుడా ఈ కృష్ణుడు? కలదా విద్యయు పౌరుషంబా. విద్య అయినా ఉందా? కనీసం పౌరుషమైనా ఉందా ఈ కృష్ణుడికి? వేలు పెట్టి చూపిస్తున్నాడు కృష్ణుడికి. ఆయన ఏం మాట్లాడట్లేదు. చూడండి, లెక్క పెట్టుకుంటున్నాడు వీడి తప్పులన్నీ ఒక్కొక్కటి కూర్చుని. గుణ విఖ్యాతుండా. గుణాలు ఏమైనా ఉన్నాయా? పోనీ ధర్మాత్ముడా. పోనీ ధర్మం ఏమైనా ఆచరించేవాడా ఈ కృష్ణుడు? ధర్మాత్ముడు కూడా కాదు. తలయున్ గడ్డము పండు నట్టి వయసా. పోనీ ముసలవాడా, అందరికన్నా పెద్దవాడా, వృద్ధుడా అనుకుంటే కూడా కాదు. త్రాష్ట్రుండు. ఎంత గొప్ప తిట్టు తిట్టాడో చూడండి. త్రాష్ట్రుడు వీడు అన్నాడు చూపించి కృష్ణుడి కేసి. గోపాలు నే ఫలమాశించితో పూజ చేయుటకు. అసలు ఏ ఫలాలు ఆశించి ఇతన్ని పూజిస్తున్నారు మీరందరూ? సంపద్గర్వమా ధర్మజా. సంపద వల్ల గర్వం ఎక్కువైపోయి మీకు బాగా సంపదలు ఎక్కువైపోయాయిగా. అందరు రాజులు తెచ్చిచ్చారుగా మీకు. ఈ సంపద గర్వం ఎక్కువైపోయి ఎవరిని పూజించాలో తెలియక ఈరోజు కృష్ణుడిని పూజిస్తున్నారు మీరందరూ అన్నాడు సభలో నిలబడి. అంతటి రాజసూయ యాగంలో అవబృధ స్నానం, పట్టాభిషేకం అనే పెద్ద ఘట్టం వచ్చినప్పుడు అసలు ఎంతలా ప్రవర్తించాలో కూడా తెలియకుండా అలా మాట్లాడుతున్నాడండి. సభని కొంతమంది ఉంటారు, ఒక గొప్ప సభ జరుగుతుందని దాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలా పాడు చేయడానికి ప్రయత్నించేవాడి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే భగవంతుడే దానికి పరిష్కారం చూపిస్తాడు ఎప్పటికైనా. ఇప్పుడు వీడు చేసే పని కూడా అదే. ఒక గొప్ప యజ్ఞం, యాగం జరుగుతున్న సభ మధ్యలో దీనిని ఎలాగైనా పాడు చేయాలి, కృష్ణుడిని అవమానించాలి, ఈ పాండవుల సభ ఆగిపోవాలనుకుంటున్నాడు వాడి మనస్సులో బుద్ధి అది. చూడండి,
మీ అందరికీ బాగా గర్వం ఎక్కువైపోయింది, ఎవరిని పూజించాలో కూడా మీకు తెలియట్లేదు, అందుకనే ఎవరిని పడితే వాళ్ళని పూజిస్తున్నారు. దురదం స్తుతి బాహ్లీకం ఇమం పార్థివ సత్తమం జాయమానేన ఏనేయం అభవదు దారితామహి. ఇదిగో ఈ దరద దేశపు రాజును స్తుతించండి కావాలంటే. ఉత్తముడు బాహ్లీకుడు, ఇతడు పుట్టినప్పుడు భూమి బద్దలయ్యిందని చెప్తారు, అలాంటి గొప్పవాడు. భీష్మ, ఇదిగో ఇటు కర్ణుడు ఉన్నాడు కావాలంటే, అతన్ని పూజించండి. ఇంద్ర సమానుడైనటువంటి జరాసంధుణ్ణి బాహుయుద్ధంలో భీముడి చేత చంపించాడు ఈ కృష్ణుడు. కావాలి అంటే ఈ భీముడికి అంత పరాక్రమం ఉంది కాబట్టి వాడిని స్తుతించు. పోని తండ్రి కొడుకులు మహారథులైనటువంటి ద్రోణుణ్ణి అశ్వత్థామని పూజించండి, విప్రోత్తములైన వాడు. వీరిద్దరిలో ఎవరికి కోపం వచ్చినా ఈ భూమిని అంతటినీ నిశ్శేషం చేయగలిగిన శక్తి వీళ్ళకు ఉన్నది. ఈ భూమి మీద దుర్యోధనుడితో సమానమైన గొప్పవాడు మరొకడు లేడు. చూడండి, వీడంతా రాక్షసుల పార్టీ, వీడంతా శిశుపాల, దంతవక్త్ర, విడూద్ర, ఏకలవ్య, వీళ్ళందరూ కూడా అంతా ఈ రాక్షసుల కంపెనీ అండి. ఇదంతా వాళ్ళ పేర్లే చెప్తారు. ఈ దుర్యోధనుడు ఉన్నాడే బుధపరాక్రమం కలిగిన రాజోత్తముడు, చూడు. ఈ సైంధవుణ్ణి చూడు. వీళ్ళని పూజించాలి కానీ ఇలాంటి ఒక గోవుల్ని కాసుకునేవాడిని పూజిస్తావా? ఇది ఏదైనా భావ్యంగా ఉందా అన్నాడు. వీడి రాజా దేశానికి ఏ రాజుకైనా కనీసం నేను ఒక దేశానికి సైన్యాధ్యక్షుడిగా ఉన్నాను, కనీసం ఆ పదవిలో అయినా ఉన్నాడా? ఇలాంటి వాడిని పూజిస్తారేంటయ్యా మీరందరూ? భీష్మకుడు, దంతవక్త్రుడు, భగదత్తుడు, యూపకేతుడు, జయత్సేనుడు, మగధరాజు, సహదేవుడు, విరాటుడు, ద్రుపదుడు, శకుని, బృహద్బలుడు, అవంతిరాజుడు, విందానవిందులు, పాండ్యరాజు, శ్వేతుడు, ఉత్తరుడు, మహాబాబుడు, శంకుడు, వీళ్ళందరూ ఉండగా మీకు పోకపోక ఈ యొక్క కృష్ణుడే దొరికాడా? శల్యాదులు ఉన్నారు పొగడాలనుకుంటే. ధర్మవేత్తలు పూర్వం చెబుతూ ఉండేవారు, నువ్వు వినలేదు కాబోలు. నేనేం చేయమంటావు? ఆత్మనింద, ఆత్మస్థుతి, పరనింద, పరస్తవం, ఈ 4 పనులు సజ్జనులు ఎప్పుడూ చేయకూడదు అని శాస్త్రం. మోహం చేత ఈ కేశవుణ్ణి స్తుతిస్తున్నావు భక్తితో. భీష్మ, నీ ఈ పనిని ఏ రాజు కూడా అనుమతించడు అన్నారు, శ్లాఘించడు. కృష్ణుడు నీకు దైవం కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ దైవం కాదన్నాడు. అందరి తరపున వీడే చెప్పేస్తున్నాడు సమాధానం. నీ బుద్ధి స్థిరంగా లేదన్నాడు. నేను ముందే చెప్పాను, నువ్వు భూలింగ పక్షి లాంటి వాడివి. భూలింగ పక్షి అంటే అది ఎలాంటి పనులు చేస్తుందంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అని. ఏమిటి? హిమవత్ పర్వతానికి అటుపక్కన భూలింగ పక్షి ఉండేది. అది ఎప్పుడు నిందార్హమైనటువంటి మాటలే మాట్లాడేది. సాహసం చెయ్యకని పలుకుతూ ఉండేది నోటుతో. కానీ అది పని చేసే పని ఏమిటో తెలుసా? పులి ఏదైనా ఒక మాంసం తింటే దాని పళ్ళ మధ్యలో ఇరుక్కున్న మాంసాన్ని ఇది వెళ్ళి తెచ్చుకునేది. ఇది సాహసం పని కాదు. ఎదుటివాడికి సాహసం పనులు చేయొద్దని చెప్పి ఇది మాత్రం సాహసం పనులు చేస్తూ ఉండేది. అలా చేస్తున్నావు నువ్వు పనులు భీష్మ. మమ్మల్ని అందరినీ పూజించమని చెప్తున్నావు, నిజానికి అర్హత లేని వాడిని నువ్వు పూజిస్తున్నావు అన్నాడు. అర్హత ఉన్నవాడిని పూజించండి అని మాకు చెప్పి అర్హత లేని వాడిని నువ్వు పూజిస్తున్నావు అన్నాడు. ఏమయ్యా, నేను ఈ రాజుల దయ వల్ల జీవిస్తున్నానట. ఏం మాటలు! నేను ఈ రాజులందరినీ గడ్డె పరకతో సమానంగా కూడా లెక్క చెయ్యను అని ఒక్కసారి భీష్ముల వారు లేచి నిలబడ్డారు సభలో. ఈ రాజుల యొక్క అనుగ్రహంతో బ్రతుకుతున్నానంటున్నాడు శిశుపాలుడు నన్ను, అసలు వీళ్ళెవ్వరినీ నేను లెక్కే చేయనన్నాడు భీష్ముడు. ఇలా అంటే కొంతమంది రాజులకు కోపం వచ్చిందండి భీష్ముడి మీద. కొంతమంది సంతోషించారు, కొంతమంది అసహ్యించుకున్నారు. భీష్ముడి మాటలు విని కొంతమంది ఇలా అన్నారు, ఈ వృద్ధ భీష్ముడు గర్వంతో మాట్లాడుతున్నాడు, ఇది క్షమించరానటువంటిది అన్నారు కొంతమంది రాజులు లేచి. భీష్ముని పశువుల అందరూ కలిసి చంపేయండి అని కొంతమంది రాజులు అన్నారు. కృష్ణుడంటే గిట్టనివాడు. రాజుల ఈ మాటలు విని కురుపితామహుడు బుద్ధిమంతుడైన భీష్ముడు
ఆ రాజులందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఉక్తాస్యోక్తస్య నేహాంతం ఆహం సముపలక్షయే. ప్రతివాడి మాటకి సమాధానం చెప్పుకుంటూ వెళ్తే ముందరికి మొదలు పెడితే దీనికి అంతం అనేటటువంటిది కనపడదు. కాబట్టి రాజులారా, నేను చెప్పేది మీరందరూ వినండి. మీ అందరి తల మీద నేను నా పాదం పెడుతున్నాను. పశువులా నన్ను మీరు చంపుతారో, గడ్డి మంటలో నన్ను దహిస్తారో మీరు చేసుకోండి. మేము పూజించిన కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు. మీ బుద్ధి మరణానికి త్వరపడుతూ ఉంటే కనుక ఆ చక్ర గదాధరుడైనటువంటి కృష్ణుడిని యుద్ధానికి ఇప్పుడే మీరందరూ కూడా పిలవండి. పిలిచి యుద్ధంలో పడిపోయి ఆ కృష్ణుడి దేహంలో ప్రవేశించండి. నోటితో చెప్తే మీరు వినరు కదా, చేతల దాకా వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళండి అన్నాడు భీష్ముడు. ఇలా చెప్తూ ఉంటే శిశుపాలుడు వెంటనే శ్రీకృష్ణుడితో యుద్ధం చెయ్యాలి అని భీష్ముడితో అంటున్నట్టు ఈ మాట. జనార్దన ఒకసారి అలా కృష్ణుడి వైపు కూడా తిరిగాడు. నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాను, నాతో యుద్ధం చేయి, పాండవులందరితో నిన్ను ఇప్పుడే చంపుతానంటున్నాడు శిశుపాలుడు. ఎందుకని? నీటి చిల్వను బట్టి నెట్టిన మాత్రాన విఖ్యాతిగాంచితో వెర్రివాడా. ఆ రోజు యమునా నదీ తీరం దగ్గర 2 పాయల కింద చీలింది, నీకు దారి ఇచ్చింది. నందవ్రజానికి వెళ్ళడానికి ఇది ఏదైనా నీ గొప్పతనం అని అనుకుంటున్నావా నువ్వేమైనా? వల్మీక మహాత్ర పర్వతమునెత్తిన ఎంత బాహుబలంబ గోపాల నీకు. ఒక పుట్టంత కొండను పైకెత్తినంత మాత్రం నీకేమైనా బాహుబలం ఉందనుకుంటున్నావా నాతో యుద్ధం చేయడానికి? పాత బండిని తన్ని పడగొట్టినంతనే సూరుండవైదివా వీరతనయ. ఒక విరిగిపోయిన ఒక కర్ర ముక్కతో ఏర్పాటు చేయబడిన బండిని కాలితో తన్నితే అదేమైనా గొప్ప అనుకుంటున్నావా? పాలీయ వచ్చిన పడతిని చంపుట యొక్క పౌరుషంబాయేన పాపచరిత. నీకు పాలిద్దామని వచ్చినటువంటి పూతన్ని చంపేశావు, ఇదేమైనా పెద్ద పౌరుషం అనుకుంటున్నావా నువ్వేమైనా? మేనమామను చంపిన మేలుకతన. నువ్వు మీ మేనమామనే చంపినవాడివి. పూజ కరుగుండవైతి కాబోలు నీవు. ఈ పూజకు నువ్వు అర్హుడని అనుకుంటున్నావేమో, నీకు ఆ అర్హత లేదు. చేయుదు చేష్టలెల్లను సిగ్గులేక. నువ్వు చేసే ప్రతి పని సిగ్గు లేకుండా చేస్తున్నదే. నీ ఆ పూజ తీసుకోవడం నీకు అర్హత లేకపోయినా కూర్చుని నేను తీసుకుంటున్నానని సిగ్గు లేకుండా తీసుకుంటున్నావు నువ్వు. లీలలందురు మౌనులే వేళ కలుడు. అందువల్ల ఇలాంటి కలుడివి కాబట్టి నువ్వు ఇవన్నీ లీలల కింద భావన చేస్తున్నావు. నిజానికి ఇవేమీ లీలలేమీ కాదు, గుర్తుపెట్టుకో. పరమేశ్వరుండైన పరుల పంచను చేరు ప్రారబ్ధమేల సంప్రాప్తమయ్యే. పరమేశ్వరుణ్ణని చెప్పుకుంటున్నావు కదా కృష్ణ. ఇలాంటప్పుడు ఎక్కడో నందవ్రజానికి వెళ్ళి నందుడింట్లో తలదాల్చుకోవాల్సిన అవసరం నీకే ఉంది? కాబట్టి పరమేశ్వరుండైన పరుల పంచను చేరు ప్రారబ్ధమేల సంప్రాప్తమయ్యే. అమిత వైభవమైన అయ్యగారికి వెన్న కాజేసి మెక్కెడి కర్మ ఏమి. నువ్వు అందరినీ అనుగ్రహించి అన్ని వరాలు ఇచ్చేవాడికి వెన్న కూడా దొరకదా సంకల్పం చేస్తే? అందరింట్లోకి వెళ్ళి దోచుకోవడం ఎందుకయ్యా? పరమసూరుండైన బార్హద్రదికి జంకి పలుమారు పారెడి వ్రాత ఏమి. జరాసంధుడికి భయపడి 18 సార్లు పారిపోయావు. మళ్ళీ నేను అన్నో దేవుడిని అంటావు, పరమాత్మని అంటావు. ఇది ఏవైనా చెల్లిందా అసలు? ఈ పనికి దానికి ఏదైనా సంబంధం ఉందా? కుక్క గోవని కుమతులు కూయుచున్న కుక్కయే చూడగా గోవు కాదు. కుక్కని చూసి గోవని అంటున్నారు అందరూ కూడా. ఎంత గొప్పగా గోవని దానికి గోవు కింద పూజ చేసినా కుక్కే అవుతుంది కానీ గోవు అవుతుందా అంటున్నాడు శిశుపాలుడు. మధ్యననృతంబు వల్కెడు మానహీను బ్రువ్వ దిట్టరే పలువురు మూర్ఖుడనుచూ. ఇలాంటి అబద్ధాల మాటలు అబద్ధాల చేష్టిదాలు చేసేవాడిని చూసి పెద్దలు తిడతారయ్యా, పొగడరు. ఇలాంటి వాళ్ళందరూ గుడ్డి వాళ్ళు, చావలేని వాళ్ళే నిన్ను పొగడాలి, గుర్తుపెట్టుకో.
కాబట్టి ఇలా నిందించాడండి పరమాత్మని. నిందిస్తే ఈ పాండవులు రాజైనా కానీ దాసుడైనా కానీ నిన్ను ఎప్పటి నుంచో చిన్నతనం నుండి పూజిస్తున్నారు. కృష్ణ అనర్హుణ్ణి అనర్హుడిగా పూజిస్తున్నారు. అందుచేత వారు వధింపదగిన వారని నా అభిప్రాయం. అసలు నువ్వు పూజలు అందుకోవడానికి అనర్హుడివి, అయినా నువ్వు అర్హుడు అనుకుని వాళ్ళు పూజిస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా చంపడానికి అర్హులు, వాళ్ళని కూడా చంపేస్తానన్నాడు నీతో పాటు. ఏ బలం చూసుకుని వీడు కోపంతో ఇలా గర్జిస్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ లేచారటండి సభలో. ఇప్పటిదాకా ఆయన ఏమీ మాట్లాడలేదు. రాజులందరినీ ఉద్దేశించి సభలో శ్రీకృష్ణ పరమాత్మ లేచి వీడి వైపు వేలు చూపిస్తూ మాట్లాడుతున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ చూడండి. ఏవముక్తస్తత కృష్ణ మృదుపూర్వమిదం వచః ఉవాచ పార్థివాన్ సర్వాన్ సమక్షంచ వీర్యవాను. సామవచనాలతో ఏదో కోపంగా కసురుకున్నట్టుగా మాట్లాడలేదుట స్వామి. అలా మాట్లాడితే వీడికి ఆయనకి తేడా ఉంటుంది. సామంగా అందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నారు మధురంగా. రాజులారా, వీడు నాకు చాలా శత్రువు, మిక్కిలి శత్రువు వీడు నాకు. నా మేనత్త అయినటువంటి సాత్వతి యొక్క కొడుకు. సాత్వతులందరిలో అందరికన్నా క్రూరుడు వీడే. ఏ అపకారము చేయని వారికి కూడా వీడు అపకారం చేస్తాడు. శత్రువు వీడు. రాజులారా, మేమంతా కూడా ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్ళామని తెలుసుకుని నరకాసురుణ్ణి చంపడానికి వీడేం చేశాడో తెలుసా? మా మేనత్త కొడుకై ఉండి కూడా ఈ క్రూరుడు ద్వారకా నగరానికి నిప్పెట్టాడు వచ్చి. వీడిని ఏమనాలి? రైవతక పర్వతం మీద భోజరాజు క్రీడిస్తూ ఉంటే వీడు వాళ్ళల్లో కొందరిని చంపేసి కొందరిని బంధించి వాళ్ళ పురానికి తీసుకుపోయాడు. నా తండ్రి వసుదేవుడు అశ్వమేధ యాగం చేసి రక్షకులతో గుర్రాన్ని వదిలితే ఈ దుర్మార్గుడు మా ఇంటి వాడైనా సరే మా యజ్ఞ గుర్రాన్ని వీడు బంధించాడు. వీడికి మేమంటే మొదటి నుంచి కూడా కిట్టదు. ఇలాంటి చేష్టితాలు ఎన్నో చేశాడు మా మీద వీడు, అయినా క్షమించాను వీడిని. సౌవీర దేశానికి వెళ్ళే తపస్వి అయిన బబ్బురుడి యొక్క భార్యని, తనను కోరని దానిని, ఇక్కడి నుండి వెడుతున్న దాన్ని మోహంతో అపహరించుకు తీసుకుపోయాడు. బబ్బురుడు యొక్క రాజు భార్యని అపహరించాడు వీడు. ఈడు క్రూరకర్ముడు. మాయారూపం దాల్చి కరుష దేశాధిపతి కోసం తపస్సు చేస్తున్న తన మేనమామ విశాలరాజు కూతురు భద్రని కూడా అపహరించి తీసుకువెళ్ళాడు. ఇతరుల యొక్క భార్యల్ని, పరాయి స్త్రీలని అపహరించడం వీడికి చాలా అలవాటు. ఇలాంటి తప్పిదాలు ఎన్నో చేశాడు. మా మేనత్త కోసం ఈ అపరాధ దుఃఖాన్నంతటినీ సహిస్తూ వచ్చాను ఇప్పటిదాకా వీడిది. దైవవశాత్తు ఇప్పుడు రాజులందరి సమక్షంలో వీడు ఇంతటి నింద చేశాడు నన్ను. ఈ సమక్షంలో ఇదంతా జరిగింది, మీరందరూ చూశారు. నేను ఒక్క మాట కూడా అనకుండా వీడు మాట్లాడాల్సిన మాటలన్నీ మాట్లాడాడు ఇక్కడ. ఇప్పుడు నా మీద ఎంతటి వ్యతిరేకత ప్రదర్శిస్తున్నాడో మీరందరూ చూశారుగా. ఇక పరోక్షంలో ఇంకేం చేసుంటాడో మీ బుద్ధులు వదిలేస్తున్నాను, నేను చెప్పక్కర్లేదు. ప్రత్యక్షంగానే ఇన్ని మాట్లాడినవాడు పరోక్షంగా నా మీద ఎన్ని చేసుంటాడు. గర్వితుడై రాజులందరి సమక్షంలో నా మీద చూపిన వ్యతిరేకం నేను క్షమించరానటువంటిది. వీడిప్పుడు మరణం కోరుకుని ఇదంతా చేస్తున్నాడన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. వీడు చేసిన తప్పుల్లో మరొక తప్పేమిటో చెప్పమంటారా? పూర్వం వీడు నా యొక్క రుక్మిణిని కూడా చెరబడదామని చూశాడు, పొందలేకపోయాడు. శూద్రుడు వేదశ్రుతిని పొందలేనట్లుగా రుక్మిణిని వీడు పొందలేకపోయాడని చెప్పాడు. వాసుదేవుడి మాటలు విని రాజులందరూ శిశుపాలుని తిట్టుకున్నారటండి. వీడు ఇంతటి దుర్మార్గుడని అనుకోలేదు. అనవసరంగా వీడి పంచాన్ని చాలామంది చేరిన వాళ్ళు కూడా వీడిని తిట్టారు. కొంతమంది పొగిడారట, ఇలాగే అంటాడు కృష్ణుడు, శిశుపాలుడు చాలా గొప్పవాడు అనుకుంటున్నారు కొంతమంది. ఈ నిందావాక్యాలు విని శిశుపాలుడు నవ్వాట గట్టిగా సభలో. నవ్వి కృష్ణుడిని ఉద్దేశించి అంటున్నాడండి, ముందు ఈ రుక్మిణి తండ్రి భీష్మకుడు నాకు ఇస్తానన్నాడు. నాకు ఇస్తానన్నటువంటి స్త్రీని వచ్చి గాంధర్వ పద్ధతిలో ఎత్తుకుపోయాడు. చూడండి, ఇలా ఎత్తుకుపోయి
రాజసభల్లో కీర్తిస్తూ, కృష్ణ నువ్వు ఇంటి స్త్రీల గురించి సభల్లో మాట్లాడడం ఉందే, ఇంతకన్నా సిగ్గుమాలినతనం మరొకటి లేదన్నాడు శిశుపాలుడు. రుక్మిణికి శ్రీకృష్ణుడి యందు ప్రేమ లేకపోతే, బలవంతంగా ఎత్తుకుపోతే కృష్ణుడికి తప్పు అవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ కోసం ఆరాటపడి లేఖ రాయించి పంపించి మరి ఆయనతో కలిసి వెళ్ళింది రుక్మిణి. వీడో బలవంతంగా రుక్మిణిని వాళ్ళ తండ్రిని బెదిరించి, తమ్ముడి యొక్క స్నేహం వల్ల, రుక్మి యొక్క స్నేహం వల్ల బలవంతంగా వివాహం చేసుకుందాం అనుకున్నాడు. అది రుక్మిణీదేవికి నచ్చలేదు. అందువల్ల వీడంటున్నాడు తిరిగి, నాకు కుదిరిన పెళ్ళిని నువ్వు చెడగొట్టి తీసుకుపోయావు, మళ్ళీ ఆడవాళ్ళ గురించి సభలో మాట్లాడుతున్నావు, నీదేమి గొప్పతనం అని శ్రీకృష్ణుడిని నిందించాడు. ఇతరులకు ఇస్తానన్న వనితని సభల్లో, అందులోనూ రాజసభల్లో గొప్పగా చెప్పుకుంటున్నావే, అలాంటి స్త్రీ గురించి నువ్వు తప్ప మరెవడు ఇలాంటి మాట మాట్లాడన్నాడు. ఇలా మాట్లాడుతూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కసారి సభలో అందరూ చూస్తూ ఉండగా నిలబడి ఒక్కసారి కళ్ళు మూసుకుని హృదయం మీద ఇలా చెయ్య వేసుకున్నారటండి. చెయ్య వేసుకోగానే తథా బ్రువత ఏవాస్య భగవాన్ మధుసూదనః మనసా చింతయశ్చక్రం దైత్యవర్గ నిషూదనం. దైత్యుల్ని సంహారం చేసేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క చక్రం కృష్ణ పరమాత్మ చేతిలోకి వచ్చిందిట. ఎందుకని ఈ ముదిరి ఇది స్త్రీల దాకా కూడా వెళ్తోంది. ఈ మాటలన్నీ కూడా ఆడవారిని మధ్యలోకి లాగి వాళ్ళందరినీ కూడా వీడు అనకూడని మాటలు అనేలోపు వీడి తప్పులన్నీ పూర్తయ్యాయి. 100 తప్పులు కూడా. చేతిలోకి చక్రం వచ్చింది స్వామి చేతిలోకి. చూడండి, అంత లక్షల మంది జనం ఉన్నారు సభలో, చూస్తున్నారు అందరూ. వివిధ దేశాల నుంచి, ఆసియా ఖండంలో ఉన్న దేశాలందరి రాజులు కూడా అక్కడే ఉన్నారు. మిగతా ఖండాల నుంచి వచ్చిన రాజులు ఉన్నారు. ఇంతటి సభలో రాజులందరూ అలా చూస్తూ ఉండగా స్వామి చేతిలోకి చక్రం వచ్చింది. చేతిలోకి తీసుకొచ్చారు చక్రాన్ని. ఉచ్చైస్వరంతో అంటున్నారు, గట్టిగా మాట్లాడుతూ సభను ఉద్దేశించి శ్రీకృష్ణ పరమాత్మ, శృణ్వంతు మే మహీపాలాః ఏ వైతక్షమితం మయా అపరాధశతం క్షామ్యం మాతురస్యైవ యాచనే. ఒరే రాక్షసాదమ, శిశుపాల, రాజులారా మీరందరూ కూడా వినండి. ఇతడి తల్లి వీడికి 100 కోరికలను ప్రసాదించాను నేను. ఈ 100 తప్పులు క్షమించమని అడిగింది, నేను సరే అన్నాను. అలాగే 100 తప్పులు ఇప్పటితో పూర్తయిపోయాయన్నీ కూడా. అందుచేత దత్తం మయా యాచితం చ తాని పూర్ణాని పార్థివ అధునా వదయిష్యామి పశ్యంతాం ఓ మహీక్షితాం. మీరందరూ చూస్తూ ఉండగానే ఇప్పుడే ఇక్కడే వీడిని నేను చంపుతున్నానన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. చంపుతున్నానని ఏమముక్త్వా యదుశ్రేష్ఠః చేదిరాజస్య తక్షణాత్ వ్యాపహారశ్చిరక్రుద్ధః చక్రేణ అమితకర్మణః. తక్షణమే శ్రీకృష్ణుడు ఆ చక్రంతో శిరస్సు మీదకి విసిరిపెట్టాటండి ఈ విష్ణు చక్రం. ఆ చక్రం వెళ్ళి వెంటనే శిశుపాలుడి యొక్క తల నరికి వేసి వెంటనే మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ చేతిలోకి వచ్చి నిలబడిందిట. అందరూ చూస్తూ ఉండగా సభలో రమణ గోవింద గోవింద సపపాత మహాబాహు వజ్రాహత ఇవాచల తతశ్చేది పదేర్దేహాత్ తేజోగ్ర్యం దదృశుర్ నృపాః. అంతమంది రాజులందరూ చూస్తూ ఉండగా తెగి పడిపోయి తల భూమి మీద పడిపోయింది. మృతకళేభరం శిశుపాలుడిది. ఆ శిశుపాలుడి యొక్క కళేబరం నుండి ఒక దివ్యమైనటువంటి తేజస్సు పైకి లేచిందిటండి. అందరూ చూస్తున్నారు. అందరూ చూస్తూ ఉండగా ఒక దివ్య తేజస్సు లేచింది వాడి శరీరంలోంచి. చూడండి, ఆ తేజస్సు పైకి రావడంతోనే రాజులందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారట ఆ తేజస్సుని చూసి. పద్మనేత్రుడై సర్వలోకాల చేతను నమస్కరించబడేటటువంటి శ్రీకృష్ణుణ్ణి వెంటనే ఆ తేజస్సు చేరుకుంది దగ్గరికి. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళిందిట ఆ తేజస్సు. వెళ్ళి చూడండి, దానికి నమస్కారం చేసిందిట శ్రీకృష్ణ పరమాత్మకి. శిశుపాలుడి యొక్క శరీరంలోంచి వచ్చిన తేజస్సు నమస్కారం చేసి తదద్భుతమమన్యంత దృష్ట్వా సర్వే మహీక్షితః యద్వివేశ మహాబాహుం తత్తేజః పురుషోత్తమ. ఆ శ్రీకృష్ణ పరమాత్మకి ప్రదక్షిణ చేసిందిటండి.
ప్రదక్షిణ చేసి శ్రీకృష్ణ పరమాత్మలోకి వెళ్ళి కలిసిపోయింది. అందరూ చూస్తూ ఉండగా రమారమణ గోవింద గోవింద. ఏ శిశుపాలుడు ఎన్ని తప్పులు చేశాడో వాడు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా పరమాత్మ గురించే ఆలోచించేవాడు. తిట్టడం కోసమైనా సరే, అతన్ని ఆశ్చర్యంతో అయినా సరే, చూసినా విన్నా మాట్లాడినా పరమాత్మ యొక్క నామస్మరణే, కృష్ణ కృష్ణ కృష్ణ. వాడిగా పుణ్యవశం చేత పరమాత్మలోకి ఐక్యమయ్యేటటువంటి స్థితి కలిగిందండి. అందువల్ల వాడన్ని తప్పులు చేసినా సరే భగవంతుడి చేతిలో మరణించాడు అంటే వాడికి మోక్షం తప్ప ఇంకేమొస్తుంది? అందువల్ల అందరు రాజులు ఆశ్చర్యపోయారు. అనబ్రే ప్రవర్షాద్యౌ పపాత జ్వలితాశని. శిశుపాలుడు వధించినప్పుడు మేఘాలు లేకుండానే వర్షం కురిసిందిటండి. అక్కడ ఉన్న సభలో పిడుగులు పడ్డాయి, భూమంతా కంపించింది. రాజులందరూ కూడా ఏమీ మాట్లాడకుండా శ్రీకృష్ణ పరమాత్మకేసి చూస్తూ మౌనంగా నిలబడి ఉండిపోయారు, ఏం చేయాలో తెలియక. పరమాత్మని చూసి భయచికితులయ్యారట చాలామంది రాజులు. కోపంతో మరి కొందరు చేతుల్లో చేతులేసి పిసుక్కున్నారట, ఏం చేయాలో తెలియక. మా వాడిని చంపేశాడు, అన్యాయంగా చంపాడు కృష్ణుడు అనే ఉద్దేశంతో. అప్పటికీ కూడా పరమాత్మని గుర్తించలేకపోయారని ఎంత అజ్ఞానంలో ఉంటారో మానవులు చూడండి. పరమాత్మని గుర్తించగలిగేటటువంటి స్థితి పరమాత్మ గురించి తెలిసినప్పుడు అర్థమవుతుంది. పరమాత్మ అంటే ఏమిటో తెలియాలంటే, నీకు పరమాత్మ గురించి తెలియాలంటే నువ్వు పురాణం విని తీరాలి. అప్పుడు భక్తి తెలుస్తుంది. ఎవరో తెలియని వ్యక్తి వచ్చి కూర్చున్నారు అక్కడ, ఆయన గొప్పతనం మీకు తెలియదు, ఎవరో పట్టించుకుంటారో ఎవరు పట్టించుకోరు అక్కడ. కానీ ఆయన మహాత్ముడు, గొప్పవాడు, ఎంతోమందికి దానాలు చేసినవాడు, పరమ సాత్వికమూర్తి. ఇంత గొప్పవాడు ఇంత సింపుల్గా ఏమీ లేకుండా వచ్చి కూర్చున్నాడు అని మీకు ఎవరైనా చెప్పారనుకోండి, ఓహో ఇంత గొప్పవారు అయినా అని 2 చేతులు దగ్గర పెట్టి నమస్కారం చేస్తాం. ఎందుకు చేసావు నమస్కారం? ఆయన ఏమిటో నీకు తెలిసింది కాబట్టి. ఇలాగా ఎవడైతే ఆయన గురించి నీకు చెప్తే నువ్వు నమస్కారం చేశావో, అలాగ పురాణం అనేటటువంటిది భగవంతుడు ఏమిటో, ఆయన గొప్పతనం ఏమిటో చెప్తుంది. అలా చెప్పినప్పుడు భగవంతుడి మీద నీకు ఇష్టం, ప్రేమ, వాత్సల్యం కలిగి భక్తి ఏర్పడుతుంది. ఈ భక్తి ఏర్పడినప్పుడు భగవంతుడిని భక్తి అనే దృష్టితో చూసి నమస్కారం చేస్తావు. నీలో ఉన్న కల్మషాలన్నీ పోగొట్టుకుంటావు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు. ఇది భక్తికి తార్కాణమై నిన్ను పరమేశ్వరుడి దగ్గరికి చేరుస్తుంది. అందువల్ల పురాణం వినాలి. భగవంతుడికి దగ్గరికి చేర్చడానికి ముఖ్య సాధనం పురాణం అండి. పురాణాలు లేకపోవడం వల్ల మనుషులు విచలితులైపోతున్నారు. అందువల్ల పురాణం చాలా ముఖ్యం సుమా. అందరూ వినాలి. రోజుకి 1 గంట సేపైనా పురాణం వినాలి. అప్పుడే మనిషి బాగుపడతాడు, ఉత్తమమైన ఆలోచనలు కలుగుతాయి, సంతానం మంచి ఉన్నతమైనటువంటి స్థితుల్లో ఉన్న ఆలోచన బుద్ధిమంతులు కలిగిన వాళ్ళు పుడతారు, దేశాన్ని ఉద్ధరిస్తారు, దేశం బాగుపడుతుంది. దేశం బాగుపడాలంటే పురాణం కావాలి. అందువల్ల చేతిలో చేతులు వేసుకుని పళ్ళు కొరుక్కుంటూ పెదవాళ్ళు కొరుక్కుంటూ కృష్ణుడంటే కిట్టనటువంటి రాజులందరూ కూడా ఏమీ చేయలేక నిలబడిపోయారు. కొందరు చాటుగా వెళ్ళి కృష్ణుడిని ప్రశంసించారటండి, కొందరు క్రోధానికి వసులయ్యారు, మరొకళ్ళు ఏమీ చేయకుండా తటస్థంగా ఉండిపోయారు. మహర్షులు, బ్రాహ్మణులు, బలిష్ఠులైనటువంటి రాజులు అందరూ కూడా శ్రీకృష్ణుడి యొక్క పరాక్రమాన్ని చూసి సంతోషించి ప్రశంసిస్తూ శ్రీకృష్ణుడిని శరణు వేడారుట. అప్పుడు ధర్మరాజు తమ్ముళ్లతో వీరుడైనటువంటి ఆ శిశుపాలుడికి త్వరగా అంతిమ సంస్కారాలు సగౌరవంగా జరిపించండి యజ్ఞ దీక్షలో ఉన్నటువంటి ధర్మరాజు తమ్ముళ్ళకి శాసనం చేశాడు. ఆ శిశుపాలుడికి దహన సంస్కారాలు జరిగాయి. దహన సంస్కారాలు జరిగిన తర్వాత అన్నగారి యొక్క ఆజ్ఞ చేత వాళ్ళందరూ ఆ పని చేసిన తర్వాత చేది రాజ్యానికి అంతటికీ కూడా శిశుపాలుడి కొడుకుని పట్టాభిషిక్తుని చేశాడు ధర్మరాజు. ఆ శిశుపాలుడి కొడుక్కి పట్టాభిషేకం జరిగింది. చూడండి, మరి యజ్ఞలో ఉన్నటువంటి వాళ్ళు ఇలా దహన సంస్కారాలు చేస్తే మైలంటుకోదా అండి? అంటే దీక్షితుడై ఉన్నాడు, దీక్ష తీసుకుని. దీక్షలో ఉన్నవాడికి మైలు ఉండదండి, యుద్ధం చేసేవాడికి మైలు ఉండదు. అందువల్ల దీక్షలో ఉన్నా, అందుకనే రామచంద్ర ప్రభు వనవాస దీక్షలో ఉన్నప్పుడు కేవలం తండ్రి గారికి పిండ ప్రదానం చేసి ఊరుకున్నాడు తప్ప మైలు పట్టలేదు, గుండు చేయించుకోలేదు.
అందువల్ల దీక్షలో ఉన్న వాళ్ళకి మైలతో సంబంధం ఉండదు. అందుకని ముందుగా అంత్యేష్టి సంస్కారాలు చేయించాడు, కొడుక్కి రాజ్యపట్టాభిషేకం చేశాడు. చేసిన తరువాత ధర్మరాజు యొక్క యాగం అంతా సమృద్ధవంతమై ప్రజలందరికీ ప్రీతికారకమై ప్రకాశించింది. ఆ యజ్ఞం శుభారంభంతో విఘ్నాలు లేకుండా ధనధాన్య సంపన్నమై బహుభక్ష్యాన్న సంపూర్ణమై కేశవుడి చేత రక్షించబడి వెలుగొందింది. ఈ విధంగా కృష్ణుని బుద్ధితో సహదేవుడి యొక్క చేత అమలుపరచబడినటువంటి ఈ ఉత్తమమైన యజ్ఞ విధానాన్ని రాజులందరూ కూడా చూశారు. ఈ యజ్ఞ మండపంలో ఎన్నో బంగారు తోరణాలు కట్టారు, బంగారు తాళవాద్యాలన్నీ వాయించారు. సూర్యుడి వలె భాషించింది ఆ యొక్క యజ్ఞవేదికంతా కూడా. బంగారు తోరణాలతో కూడుకున్నటువంటి యజ్ఞవేదికని గ్రహాలతో కూడిన ఆకాశం ఎలా ఉంటుందో అలా బాసిల్లు చేసేలాగా చేశారటండి. ఎంత గొప్పగా ఎన్నో శయ్యలు, ఆసనాలు, విహారాలు, ధన సమృద్ధమైన పాత్రలు, ఘటాలు, గంగాళాలు, చెంబులు అన్ని చోట్ల కనిపించాయి. విశేషం ఏమిటి అంటే పాత్రలన్నీ బంగారంతో చేసినవే, ఎక్కడా కూడా వేరే లోహం వాడలేదుటండి. ఇలాగా వివిధ భోజన పదార్థాలు, రుచికరమైనటువంటి భక్ష్యాలు, మధుర పానీయాలు బ్రాహ్మణులకు సదా రాజసేవకులన్నింటికీ కూడా అందించారు. ఇంతటి గొప్ప హడావిడి మధ్యలో ధర్మరాజు గారికి ఆ యాగం పూర్తయి అవబృత స్నానం చేసుకుని ఆ యొక్క ద్రౌపదీదేవి కూడా అవబృత స్నానం చేసి ధర్మరాజు అవబృత స్నానం చేసి సార్వభౌమ అని పిలిపించుకున్నట్టు ధర్మరాజు. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి కూడా రాజు ఇతడే ధర్మరాజు గారు. అంతలాగా భూమిని పాలించాడు ధర్మరాజు. ద్రౌపదీదేవి సోమిదేవమ్మయ్యి యాగాన్ని పూర్తి చేసి ఆవిడ సోమిదేవమ్మగా పేరు తెచ్చుకుంది. పక్కన కూర్చుని అవబృత స్నానం చేసుకుని ఆవిడ అంత పాతివ్రత్య ధర్మనిష్ట కలిగినటువంటిది. 1,00,000 మంది బ్రాహ్మణులు భోజనం చేసిన వెంటనే 1 గంట మోగుతుంది రండి అక్కడ. ఆ యాగం జరిగినన్ని రోజులు కూడా చూడండి. పూర్ణే శతసహస్రేతు విప్రాణం భుంజతాం తదా. 1,00,000 మంది భోజనం చేసిన తర్వాత గంట మోగేది. అయితే ఈ యాగం జరిగిన అన్ని రోజులు ఈ గంట మోగుతూనే ఉందిటండి. అంటే ఎంతమంది భోజనం చేశారో లెక్క పెట్టుకోండి. మాటి మాటికి నిరంతరంగా మ్రోగే ఆ శంఖానాదం విని అందరూ ఆశ్చర్యపోయారు. ఇలా భోజన సంతృప్తులైనటువంటి జనాలతో పర్వతాల వలె ఉన్న అన్నపు రాసులు, అన్నాల రాసుల్ని పర్వతరాసుల కింద పోసేశారట. చూడండి, పెరుగు కాలువల కింద ప్రవహిస్తోందిట, కావలసిన వాళ్ళు తీసివేసుకుంటున్నారు అక్కడ. అంతేకాదు నేతితో కూడిన మడుగులు, కావలసిన నెయ్యి తీసుకువెళ్ళి వాడుతున్నారు అక్కడ. మడుగులతో కూడిన నెయ్యి యజ్ఞవాటిక నిండుగా వెలుగొందింది. ఆ యజ్ఞంలో జంబూద్వీపంలో ఉన్న వారంతా ఒకే చోట కనిపించారు. చక్కని మణికుండలాలతో మాల్యాలు ధరించి రాజులంతా కనిపించారు. ఈ విధంగా అన్నపానీయాలు బ్రాహ్మణులందరికీ కూడా పెట్టారు. వివిధ వర్ణాల వారందరికీ కూడా ఏర్పాటు చేశారు. ద్విజాతులంతా ఈ యజ్ఞంలో సతతం భుజించి అంతా ఎంతో ప్రీతిని తుష్టిని పొందారు. ధనధాన్య సమృద్ధి వల్ల యజ్ఞవాటికని చూసి రాజులంతా ఎంతో ఆశ్చర్యపడ్డారు. ధర్మరాజు యొక్క రాజుయూసూయ యాగంలో ఋత్విజులు, యాజకులు యథావిధిగా యథాకాలం హోమాలన్నీ కూడా చేయించారు. రాజసూయంలో వ్యాసుల వారు, దౌమ్యుడు మొదలైనటువంటి 16 మంది ఋత్విక్కులు తమ తమ విధుల్ని యథావిధిగా నిర్వర్తించారు. ఈ సదస్సులతో షడాంగవేత్త కానివాడు కానీ వేదవేత్త కానివాడు కానీ ఎవరూ లేరు. అందరూ గొప్ప తపస్సంపన్నులే ఆ యొక్క యజ్ఞం చేయించిన వాళ్ళందరూ కూడా. అంతేకాదండి, మరో మాట చెప్తున్నారు. దేవతలు, రాక్షసులు, యక్షులు, ఉరగులు, దివ్య మానవులు, విద్యాధరులు వీరి సమూహాలతో నిండి మహాత్ముడైన ధర్మరాజు రాజసూయ యాగం అంతా శోభిల్లింది. అందరూ కూడా వచ్చారు. అంతేకాదు అందరూ యక్షులందరూ వచ్చి, కింపురుషులందరూ వచ్చి గానాలు చేశారట. దేవలోకమా ఇది మరో దేవలోకం కింద కనిపించింది. నారదుడు, తేజస్వి అయిన తుంబురుడు, విశ్వావసు, ఆహావు, చిత్రసేనుడు మొదలైన వాళ్ళందరూ కూడా వచ్చి గీత విద్వాంసులైనటువంటి వాళ్ళందరూ మనోరంజకంగా గానాలు చేశారట. ఆ సభ మధ్యలో నిత్యం విరామ సమయాలు ఇస్తూ ఉన్నప్పుడు యాగం మధ్యలో, ఈ యాగం మధ్యలో విరామ సమయాలలో అంతా కూడా శబ్దశాస్త్రవేత్తలు, వ్యాకరణం తెలిసినటువంటి వారు, పురాణాలు తెలిసిన వాళ్ళు, ఇతిహాసం, పురాణాలు, ఆఖ్యానాలు అన్నీ కూడా చెప్పేవారట. ధర్మరాజు ఈ విరామ సమయాల్లో కూర్చుని పురాణాలు, ఇతిహాసాలన్నీ కూడా వినేవాటండి. చూడండి, బేరువులు, మురజాలు, మడ్డుకాలు, గోముకాలు, కొమ్ములు, వేణువులు అన్నీ కూడా వేల కొలది వినపడ్డాయి శబ్దాలు. లోకంలో ఉన్న విప్రులంతా, వైశ్యులంతా, శూద్రులంతా, మ్లేచ్చులంతా, ఇలా అన్ని వర్ణాల వారు, నానా దేశాల వారు, నానా జాతుల వారు అందరూ వచ్చి ధర్మరాజు యొక్క భవనాన్ని నింపేశారట.
చూడండి, భీష్మ ద్రోణాదులు దుర్యోధనులతో సహా కౌరవులందరూ కూడా వృష్టి వంశస్థులంతా అన్ని వైపులా ఉన్న పాంచాలురు కూడా వచ్చి ఆ యజ్ఞంలో దాసుల వలె తమకు తగిన పనులన్నీ కూడా స్వయంగా చేశారు. రాజా ధర్మజుని యొక్క యజ్ఞం అలా జరిగింది. ఇది సోముని యొక్క క్రతువా అన్నట్టుగా ప్రకాశించింది. ఎక్కడ చూసినా వస్త్రాలు, కంబళ్ళు, దుప్పట్లు, బంగారపు పాత్రలు, భూషణాలు ఏ వేళలో అయినా ధర్మరాజు అందరికీ అలా ఇస్తూనే ఉన్నట్టు దానాల కింద తీసుకోండి. అంతటి దానాలు చేశాడు. రాజులు ఇచ్చిన రత్నాలు, ధనరాశులన్నింటినీ అప్పుడే ధర్మరాజు విప్రులకి, బ్రాహ్మణులకి ఇచ్చేశాట. ఇక సంభావన అందించాడు అని రాజసూయాగం చేయించినందుకు బ్రాహ్మణులకి అది కూడా చెప్పాడండి వ్యాసుడు మహాభారతంలో. చూడండి, 1,000,000 ప్రదధౌ బ్రాహ్మణానాం మహాత్మనాం. 1000 కోట్ల బంగారు కాసులు ఇచ్చాట వచ్చిన బ్రాహ్మణులందరికీ కూడా తీసుకోమని దక్షిణ కింద. 1000 కోట్లంటే ఆలోచించండి, అప్పట్లో బంగారు కాసులు మామూలు కాసులు కూడా కాదు, 1000 కోట్ల బంగారు కాసులు ఇచ్చాడు. ఈ విధంగా యజ్ఞం చేయడం మరో రాజు ఎవరికీ సాధ్యం కానటువంటి పని అని వ్యాసుడు చెప్తున్నాడు ఈ మాట. యాజకులు అన్ని విధాలా ఎల్లవేళలా సంతృప్తిని చెందారు ధర్మరాజు చేసిన యజ్ఞాన్ని. అందుకనే ఉన్నదానిలో ఎదుటివాడికి పెడితే అది ఎక్కడికి పోదండి, మళ్ళీ మనకి రెట్టింపులో ఇస్తాడు భగవంతుడు. అందుకనే ఉన్నదాన్ని దానం చెయ్యాలి. ఎప్పుడు అంత దానం చేసినా అంత కలుగుతుంది అని చెప్పేవారు మా గురువుగారు ఎప్పుడూ కూడా. మా గురువుగారు 6 నెలలు 7 నెలలు అన్ని ప్రాంతాలకి వెళ్ళి పురాణ ప్రవచనాలు చేసి వచ్చి ఒక ఎడ్ల బండి మీద వాళ్ళు భక్తులు ఇచ్చిన పంచులు, చీరలు ఇవన్నీ పట్టుకుని వచ్చేవారు. భోషాణం అంతా నిండిపోయేది. మళ్ళీ ప్రవచనాలకి వెళ్తూ మా గురుపత్నితో అనేవారు, అయినా నేను వచ్చేటప్పటికి భోషాణంలో చీరలు పంచులు ఉండకూడదు, ఎవరింటికి వచ్చినా పెట్టేయమనేవారు. ఎప్పుడు అంత పెడితే మళ్ళీ తిరిగి మనకు అంత రెట్టింపు వస్తుందనే నమ్మకం ఆయనకి. ఎందుకంటే మహాభారతం, రామాయణం చదివారు కాబట్టి ఎంత దానాలు చేస్తే అంత భగవంతుడు ఇస్తాడనే నమ్మకంతో జీవించినటువంటి జీవితాలు అవన్నీ కూడా. కాబట్టి దానం చేయడం వల్ల నీ తరుగు ఏం తరగదయ్యా. నువ్వు దానం చేస్తే నీకు రెట్టింపు నీ దగ్గరికి భగవంతుడు ఏదో రూపంలో ఇస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకని అన్ని దానాలు చేశాట ధర్మరాజు. అంతేకాదు వ్యాసుణ్ణి, దౌమ్యుణ్ణి, మహాప్రాజ్ఞుడైన నారదుడు, సుమంతుడు, జైమిని, పైలుడు, వైశంపాయనుడు, యాజ్ఞవల్క్యుడు, కటుడు, కలాపుడు, మహాజోసుడు ఇలాగా వచ్చిన వాళ్ళందరినీ పూజించి, సత్కరించి, భావించి, పూజించి ధర్మరాజు గారు వాళ్ళని తృప్తిపరిచారు. ఈ విధంగా ఉండగా శ్రీకృష్ణుడి ప్రభావం వల్ల నా కోరికంతా సంపూర్ణమైందని మనసులో యుధిష్ఠిరుడు అనుకున్నట్టు శ్రీకృష్ణ పరమాత్మను తలుచుకున్నారు. తర్వాత యజ్ఞ సమాప్తిలో శ్రీకృష్ణుడు, బలరాముడు, భీష్మాది కురుసత్తములందరినీ కూడా పూజించారట. రాజసూయ యాగాన్ని పూర్తి చేశాడు. భగవంతుడు సారంగము, చక్రము, గదా ధరించి శ్రీకృష్ణుడు రాజసూయ సమాప్తి దాకా స్వయంగా అక్కడే కూర్చుని యాగం పూర్తయ్యేంత వరకు ఆ యాగాన్ని రక్షించాట శ్రీకృష్ణ పరమాత్మ. ఎవ్వరూ దాన్ని చెడగొట్టకుండా. ఇది గుర్తుపెట్టుకోండి. అందువల్ల పరమాత్మ రక్షిస్తాడండి భక్తుల్ని, ధర్మాత్ముల్ని వెనకాల ఉండి. అది చేశాడు ఇక్కడ. ధర్మజ్ఞ, దైవానుగ్రహంతో వృద్ధి పొందావు, సార్వభౌముడవయ్యావు, అజామిడ వంశోద్భవ, మీ వంశప్రతిష్టను ఈ యాగంతో నువ్వు వృద్ధి పొందించుకున్నావు. ఓ రాజేంద్ర, ఎంతో ధర్మాచరణ చేసావు, మా కోరికలు తీరాయి, నీ సత్కారాలతో సంతృప్తులన్నింటినీ మమ్మల్ని సంతృప్తుల్ని చేసావు, వెళ్ళి వస్తావని రాజులు, మంత్రులు, అక్కడ ఉన్నటువంటి మిగతా రాజులు అందరూ కూడా వచ్చారు. పురోహితులు, మహర్షులు కూడా చెప్పారట వెళ్ళి వస్తామని చెప్పి అందరినీ సాగనంపుతున్నాడు. అయితే తమ్ముళ్ళని పిలిచి అన్నట్టు ధర్మరాజు గారు, వాళ్ళందరూ ఎంతో మన మీద ప్రీతితో వచ్చారా రాజులు, వాళ్ళని దగ్గరుండి మీరు అందరూ సాగనంపిరండి అని చెప్తే అప్పుడు అన్నగారి మాట శిరసా వహించి పాండవులు ఒక్కొక్క రాజుని ప్రత్యేకంగా దగ్గరుండి సాగనంపారట. దృష్టద్యుమ్నుడు విరాటుణ్ణి అనుసరించి సాగనంపాటండి. అలాగే అర్జునుడు మహారథుడైన ద్రుపదుల వారిని సాగనంపేట. భీముడు భీష్ముణ్ణి, ధృతరాష్ట్రుణ్ణి సాగనంపేట. ద్రోణుడు అశ్వత్థామని, సహదేవుడు సాగనంపేట. నకులుడు ఆ యొక్క సుబలుడిని, అంటే శకుని యొక్క తండ్రి, ఆ సుబలుణ్ణి తీసుకువెళ్ళి సాగనంపు వచ్చాడు. చాలామందికి నాటకాల్లో చూసి ఈ సుబలుణ్ణి దుర్యోధనుడు గాడు బంధించాడు, వాళ్ళు ఆకలితో అలమటించారు, ఒక్కొక్క మెతుకు పెట్టి శకునుగాడిని బతికించిన తర్వాత వాళ్ళ ఎముకలను తీసుకుని, ఒరే ఈ ఎముకలు పాచికల కింద చేసుకో, నువ్వు అది ఎలా వేస్తే మేము అలా పలుకుతామన్నారు, ఇలా అన్నారని చెప్పి పెద్ద పెద్ద వ్యాఖ్యానాలు, మనకి గొప్ప గొప్ప హరికథలు, బుర్ర కథలు, నాటకాలు ఎన్నో చూపిస్తారండి. ఇదిగో ఇక్కడ చెప్పారు.
శుభలుణ్ణి దగ్గరుండి రాజసూయ యాగంలో సాగనంపేట రాజ్యానికి, శకునిగాడి యొక్క రాజ్యానికి. అందువల్ల వీళ్ళందరినీ దగ్గరుండి సాగనంపారు. కాబట్టి మిగిలిన రాజులందరినీ తన వారైన రాజులు సాగనంపారు. వేల కొద్దీ విప్రులంతా పూజితులై బయలుదేరారు. ఇలా రాజులు విప్రులు వెళ్ళిన తర్వాత ప్రతాపశాలి అయిన కృష్ణ పరమాత్మ ధర్మరాజుతో అంటున్నారట, ఏమని? నీ అనుజ్ఞ తీసుకుంటున్నాను ఓ ధర్మరాజా, నీ యజ్ఞం సంపూర్ణమయ్యింది, ఇక నేను ద్వారకకు వెళ్ళి వస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పగానే ధర్మరాజు కళ్ళంపట నీళ్లు పెట్టుకుని, కృష్ణ నీ అనుగ్రహంతో నేను ఈ రాజసూయ యాగం నాకు సంపన్నమయ్యింది అని పాదాలను అనుగ్రహించమని కోరాట. ఆ అనుగ్రహం వల్లే రాజసముదాయం అంతా నాకు వశమయ్యింది. ఎన్నో కానుకలు ఇచ్చి నన్ను సేవించారు అందరూ కూడా, ఇదంతా నీ చలవే అన్నట్ట. మహాత్మా, నిన్ను వెళ్ళవచ్చునని నేను ఎలా చెప్పగలను? నువ్వు లేకుండా ఎప్పుడైనా నాకు ప్రసన్నత కలుగుతుందా, కోరిక తీరుతుందా అని నువ్వు తప్పక ద్వారకకు వెళ్ళాలి అనుకుంటే నువ్వు వెళ్ళు అన్నాడు ధర్మరాజు. ఆ మాట అనిపించుకుని ధర్మాత్ముడైన శ్రీకృష్ణ పరమాత్మ కుంతీదేవి దగ్గర, అక్కడ మిగతా వారి దగ్గర ఆజ్ఞ తీసుకుని చెల్లెలైనటువంటి సుభద్ర దగ్గరికి, ద్రౌపది దగ్గరికి కూడా వెళ్ళి మళ్ళీ కలుసుకుందామమ్మా అని చెప్పి వాళ్ళందరినీ మధురంగా వీడ్కొని తన అంతఃపురం నుండి బయలుదేరాడు శ్రీకృష్ణ పరమాత్మ. స్నానం జపం ముగించుకుని విప్రుల ఆశీస్సులన్నీ కూడా, బ్రాహ్మణుల ఆశీస్సులు పొంది దారకుడు మేఘ సుందరమైనటువంటి రథాన్ని సిద్ధం చేశాడు. కృష్ణుడు గరుడకేతనాన్ని చూసి ప్రదక్షిణం చేసి రథానికి ఆ ద్వారకకి బయలుదేరడానికి రథం ఎక్కారట. సాత్యకి కృతవర్మ ఇద్దరూ రథానికి అటు ఇటు నిలబడి చామరం వీస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మకి. బలరాముడు వేల కొలది యాదవులు ధర్మరాజు చేత పూజితులై బయలుదేరారు. వెంటనే ధర్మరాజు సువర్ణ సింహాసనం విడిచిపెట్టి తమ్ముళ్లతో కాలినడకతో శ్రీకృష్ణ పరమాత్మని కొంత దూరం అనుసరించాట. అనుసరించిన తర్వాత ఒక్క క్షణం రథం ఆపి కృష్ణుడు ధర్మరాజుతో అంటున్నాడు, ఏమయ్యా రాజా, అప్రమత్తుడవై నిత్యము కూడా నిలిచి ప్రజల్ని రక్షిస్తూ ఉండు. ప్రాణులు మేఘాన్ని, పక్షులు మహావృక్షాన్ని, దేవతలు ఇంద్రుణ్ణి ఆశ్రయించి ఎలా జీవిస్తారో నీ బంధువులు కూడా నిన్ను ఆశ్రయించి జీవించాలి, ఈ ప్రజలందరూ కూడా. అందువల్ల ఇలా చెప్పి ఆయనకి ధర్మం చెప్పి కృష్ణ పరమాత్మ ధర్మరాజు దగ్గర ఇరువురు కూడా పరస్పరం కూడా కౌగిలించుకుని ఎవరి ఇళ్ళకి వాళ్ళు దయచేశారు. అందరూ వెళ్ళిపోయారండి, ఇద్దరు మాత్రం వెళ్ళలేదుట. రాజసూయాగం అయిన తర్వాత ఎవరు వాళ్ళిద్దరు? ఒకడు శకునిగాడు, రెండు దుర్యోధనుడు. వాళ్ళు ఎందుకు ఇంకా వెళ్ళలేదన్నది మిగతా విషయాలన్నీ కూడా ఇప్పుడు ఇంత రాజసూయాగం జరిగింది, మధ్యలో ఈ శిశుపాలుడు చచ్చిపోయాడు కృష్ణుడి చేతిలో. మరి అది ఏనా అపశకునమా ఏమిటి అని బాధపడుతున్నాడు ఈ యొక్క ధర్మరాజు. అప్పుడు ఏం జరిగిందన్న విషయాల్ని మళ్ళీ రేపు సాయంత్రం 6:30 ఈ యొక్క సభా ప్రాంగణంలో చెప్పేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంత చక్కనైనటువంటి శిశుపాల వధ, అందులోనూ పితృపక్షం, దశమి తిథి, ఇంత శాంతి కలిగినటువంటి, మరి అంత రాక్షసుడు చనిపోయాడు కదా, అంత శాంతి జరగాలి కాబట్టి ఇక్కడ మీ అందరికీ కూడా చిరుగా చిన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. ఆ యొక్క అల్పాహారాన్ని మీరందరూ వచ్చిన వాళ్ళు స్వీకరించి హాయిగా భక్తితో వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మని మనసులో తలుచుకుని, అయ్యా నీ మీద కానీ భగవంతుడి మీద కానీ నాకు ఎప్పుడు ఇలాంటి వ్యతిరేక భావాలు కలగకుండా చూసి మమ్మల్ని అనుగ్రహించండి అని ప్రార్థన చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ పాదాలకి నమస్కారం చేస్తూ మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృదాయాస్తు మంగళం. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త.